గురుభావ స్థితిలో తీర్థయాత్ర సాధు సాంగత్యం. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. గీత 10వ అధ్యాయం 41వ శ్లోకం. మహిమాన్వితము సంపద్యుక్తము అయిన వస్తువు ఏదైనా సరే అది నా తేజస్సులోని అంశం వలననే కలిగిందని గ్రహించు. భావముఖంలో నెలకొని గురుభావ ప్రేరణతో ఎన్నో చోట్ల ఎందరో భక్తులతో అనేక రీతుల్లో శ్రీరామకృష్ణులు సలిపిన దివ్యలీలన్నిటినీ అభివర్ణించడం ఎవరితరము కాదు. ఆ దివ్యలీలా విలాసాలను కించిత్ ఇంతకు మునిపే పాఠకులకు తెలిపి ఉన్నాం. అదే గురుభావ ప్రేరణతో ఆయన తీర్థయాత్రలు చేశారు. ఆ విశేషాలను ఇక్కడ పొందుపరుస్తున్నాం. మేం గమనించినంత వరకు శ్రీరామకృష్ణుల ఏ చర్య ఉద్దేశరహితమో నిరర్ధకమో అయి ఉండలేదు. విశేష సంఘటనల మాట అటుంచితే మామూలు దైనందిన చర్యల్లో కూడా తరచి చూస్తే గంభీర అంతరార్థం కానవస్తుంది. ఈ ఆధునిక యుగంలో ఆధ్యాత్మిక రంగంలో అటువంటి అసామాన్య సంఘటనలతో నిండిన జీవితం మరొకటి కానరాదు. యావత్ జీవితం సాధనలు అనుష్ఠించి కూడా మనిషి భగవంతుడి అనంత భావాల్లో ఏ ఒక్క భావాన్ని సైతం పరిపూర్ణంగా అనుభూతం చేసుకోలేడు. అటువంటప్పుడు విభిన్న మతాలు మతశాఖలు వెలిబుచ్చే నానా భావాలలో భగవదనుభూతిని పొంది వాటిలోని సత్యాలను బోధించడంలో సామర్థ్యం సంతరించుకోవటం అసంభవమని ప్రత్యేకంగా చెప్పాలా? కానీ ఆధ్యాత్మిక రంగంలో శ్రీరామకృష్ణులు అనుపమానులై నిలిచిపోయారు. వారికి సాటి ఎవరూ లేరు. ప్రాచీన కాలపు ఆధ్యాత్మిక గురువరేణ్యులు సాధారణంగా ఏదో ఒక ఆధ్యాత్మిక భావానుసారంగా సాధనలు అనుష్ఠించి తదనుగుణంగా భగవత్ సాక్షాత్కారం పొందారు. తాము అవలంబించిన ఆ సాధన మార్గం ఒక్కటి మాత్రమే భగవత్ సాక్షాత్కారానికి దారితీస్తుందని వాళ్ళు ప్రచారం చేసిపోయారు. భగవంతుణ్ణి ఇతర వివిధ భావాల ద్వారా కూడా పొందవచ్చుననే అవకాశం గురించి వారికి తెలియదు. లేదా స్వయంగా వారు ఆ సత్యాన్ని దాదాపుగా అవగతం చేసుకోగలిగినప్పటికీ దానిని జనసామాన్యంలో ప్రచారం చేస్తే అది వారి ఇష్టనిష్టకు హాని కలిగిస్తుందేమోనని, తద్వారా వారి ఆధ్యాత్మిక పురోగతికి విఘాతం కలిగిస్తుందనే అభిప్రాయంతో సకల మతాలు సత్యాలే అని బాహాటంగా ఆ ప్రాచీన ఆచార్యవరేణ్యులు ప్రచారం చేయలేదు. వారి ఉద్దేశం ఏమైనప్పటికీ గురువులుగా వారు ప్రచారం చేసింది కేవలం సంకుచిత ధార్మిక సిద్ధాంతాలనే అనడానికి చరిత్రే సాక్ష్యం. తత్ఫలితంగా కాలక్రమాన ఆ సిద్ధాంతాలు అసూయకు, ద్వేషానికి, అనేక సందర్భాల్లో రక్తపాతానికి మూలస్థానాలుగా పరిణమించాయి. అంతేకాదు, అటువంటి సంకుచిత మతభావ ప్రచారం పరస్పర విరుద్ధమైన ఎన్నో సిద్ధాంతాలను ఉత్పన్నం చేసి భగవత్ సాక్షాత్కార మార్గాన్ని ఎంతో జటిలం చేసింది. ఆ జటిలతను తొలగించుకొని సత్యస్వరూపుడైన భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవటం అసంభవమనే అభిప్రాయాన్ని జనసామాన్యంలో కలిగించింది. ఇదే అదనుగా ఈ లౌకిక జీవితము, సుఖభోగాలే జీవన సర్వస్వం, ఇంతకంటే మరేమీ లేదు అని చాటే పాశ్చాత్య జడవాదం తిరుగులేని శక్తితో విద్యా విధానం అనే ముసుగులో భారతదేశంలో ప్రవేశించింది. అలా ప్రవేశించిన పాశ్చాత్య విద్యా విధానం ప్రభావంలో పడే వయసుగల పిల్లల, యువకుల మనస్సులను కలుషితం చేయసాగింది. యావత్తు దేశాన్ని నాస్తికత, భోగలాలస అనే విదేశీ విషతుల్య భావాల ఆదర్శాలతో ప్లావనం చేయసాగింది. పవిత్రతకు, పరిత్యాగానికి, భగవత్ ప్రేమకు జాజ్వల్యమాన ఉదాహరణ అయిన అద్భుతమూర్తులైన శ్రీరామకృష్ణులు అవతరించి మతాన్ని పునరుద్ధరించకపోతే ఆ దుర్గతి ఎంత విస్తృతమయ్యేదో ఎవరికెరుక. స్వయంగా రామకృష్ణులు అన్ని మతాలను, సాధన మార్గాలను అనుష్ఠించారు. భారతదేశంలోనూ ఇతర దేశాల్లోనూ ప్రాచీన కాలపు మహాత్ములు, ఋషులు, ఆచార్యులు, అవతార పురుషులు ఏ నానా మార్గాలను, భావాలను అనుసరించి భగవత్ సాక్షాత్కారం పొందారో వాటిలో ఏ ఒక్కటి అసత్యం కాదని శ్రీరామకృష్ణులు అనుష్ఠానపూర్వకంగా చాటి చూపారు. శ్రద్ధాళువైన సాధకుడు ఆ ప్రాచీనులు చూపిపోయిన ఆయా మార్గాలను అనుసరించి ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించి నేడు కూడా భగవత్ సాక్షాత్కారం పొందగలరని ఆయన ప్రత్యక్షంగా చూపించారు. పరస్పర విరుద్ధమైన సామాజిక ఆచారాల, సంప్రదాయాల కారణంగా భారతదేశంలోని హిందువుల, మహమ్మదీల మధ్య పర్వతం వంటి పెద్ద అడ్డుగోడ నిలిచి ఉన్నప్పటికీ ఆ రెండు మతాలు సత్యాలే అని అనుష్ఠానపూర్వకంగా ప్రదర్శించి శ్రీరామకృష్ణులు చూపారు.
ఇద్దరూ ఒకే భగవంతుణ్ణి విభిన్న భావాలతో ఉపాసిస్తూ విభిన్న మార్గాల్లో పురోగమించినప్పటికీ కాలక్రమాన ప్రేమలో ఒకటైపోతారని, పాత వైషమ్యాలు మరిచిపోతారని ఆయన ప్రకటించారు. పరిత్యాగం లేకుండా శాంతి లభించదని, ఆ శాంతి జీసస్ క్రైస్తుతో సహా ప్రాచీన పాశ్చాత్య ఋషుల, అవతార పురుషుల ఆధ్యాత్మిక సందేశం పట్ల విశ్వాసం కలిగి ఉండటం మూలంగానే కలుగుతుందని భోగలాలసమయమైన పాశ్చాత్యానికి ఆయన హెచ్చరిక చేశారు. అద్భుతమైన శ్రీరామకృష్ణ జీవితాన్ని మరింత ప్రగాఢంగా అధ్యయనం చేసే కొద్దీ ఆయన ఏ ప్రత్యేక దేశానికి, సంప్రదాయానికి, జాతికి, మతానికి చెందినవారు కారని తేటతెల్లమవుతుంది. శాంతిని వదులుకోలేరు కనుక ప్రపంచ ప్రజానీకం యావత్తూ శ్రీరామకృష్ణ ఉదార సిద్ధాంతాలను ఏదో ఒకరోజు ఆశ్రయించక తప్పదు. భావముఖంలో సుస్థిరులైన శ్రీరామకృష్ణుడు ఉదార భావాల, ఆశయాల రూపంలో అన్ని శాఖల్లో ప్రవేశించి అన్ని సంకుచిత తత్వాలు ఉత్పన్నం చేసే పరిమితులను విచ్ఛిన్నం చేసి వారందరినీ సరికొత్త మూసలో పోతపోసి కనీవిని ఎరుగని వైనంలో ఐక్యత అనే త్రాటితో బద్ధులను చేస్తారు. పరస్పర విరుద్ధ మత సంప్రదాయాలకు చెందిన సాధకులు ఎంతోమంది శ్రీరామకృష్ణ వద్దకు వచ్చేవారు. ఆయనలో తమ తమ ఆధ్యాత్మిక భావాల పరిపూర్ణ ఆదర్శాన్ని చూసి ఆయన కూడా తమ సాధన మార్గంలోనే పయనిస్తున్నారని ప్రగాఢంగా విశ్వసించేవారు. మేం పైన చెప్పిన విషయానికి ఇది నిదర్శనం. ఈ విధంగా భారతీయ మత సంప్రదాయాలన్నిటిలోనూ ఒక సమైక్య భావాన్ని కల్పించాలని గురుభావంలో శ్రీరామకృష్ణులు చేపట్టిన కార్యం మొట్టమొదట భారతదేశంలోనే ప్రారంభమైనా అది భారతదేశ ఎల్లల్లోనే ఆగిపోలేదు, ఆసియాతోనూ ఆగిపోలేదు. పాశ్చాత్యంలో వ్యాప్తిగాంచిన మతద్వేష నాస్తిక శక్తులతో శ్రీరామకృష్ణుల ప్రశాంత నిరుద్వేగ ఆధ్యాత్మిక పరత తలపడి ఎన్నడూ చరిత్ర చవిచూడని యావత్ ప్రపంచంలో శాంతి శకానికి నాంది పలికింది. శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం ఆ పని ఎంత చురుగ్గా సాగుతున్నదో మీరు గమనించలేదా? ఎలా గురుగత ప్రాణులైన పూజ్య వివేకానంద స్వామి ద్వారా శ్రీరామకృష్ణ భావాలు, బోధనలు అమెరికా, ఐరోపాల్లో ప్రవేశించి ఈ స్వల్పకాలంలోనే చింతనాశీల ప్రపంచంలో ఎంత విప్లవాన్ని తీసుకువచ్చిందో మీరు గమనించలేదా? తిరుగులేని కాలగతిలో ఓటమి లేని ఈ భావరాశి సమస్త ప్రజానీకంలో, సకల మతాల్లో, సమస్త సమాజాల్లో తన ప్రభావాన్ని విస్తరించి ఒక అద్భుత విప్లవాన్ని తీసుకురావటం తథ్యం. దాని పురోగతిని నిరోధించే శక్తి ఎవరికి ఉంది? అసదృశ పావనత, తపశ్చర్యల ఉపకారిక శక్తితో తేజోదీప్తమైన ఆ భావరాశి ప్రభావాన్ని ప్రతిఘటించి ఎవరు నిలవగలరు? ప్రస్తుతం ఏ పరికరాల తోడ్పాటుతో ఈ దివ్య భావరాశి వ్యాపిస్తున్నదో ఆ పరికరాలు బహుశా పగిలిపోవచ్చు. అనాసక్తతను అలవరుచుకొని అనేకులు ఈ భావరాశి మూలాన్ని బహుశా అవగతం చేసుకోలేకపోవచ్చు. అయినప్పటికీ అనంత మహిమోపేతులు, భావమయులు అయిన శ్రీరామకృష్ణ దివ్య భావరాశిని ప్రపంచంలోని యావన్మంది తమ హృదయాల్లో పదిలపరుచుకొని ఆ మూసలో తమ జీవితాలను పోతపోసుకొని పరస్పర విరుద్ధ మతాల సామరస్య పదాన్ని దేదీప్యమానం చేస్తారనడం ఖాయం. కాబట్టి వివిధ భారతీయ మత సంప్రదాయాలకు చెందిన సాధకులనేకులు శ్రీరామకృష్ణ వద్దకు వచ్చి ఆయన తోడ్పాటుతో యథార్థ ఆధ్యాత్మిక అనుభూతిని పొందడం గురించి మేం చెప్పిన ఉదంతాలను కేవలం కల్పిత కథలుగా ఎంచకండి. ముందుగా శ్రీరామకృష్ణ నెలకొన్న భావముఖ స్థితి, ఆధ్యాత్మిక ప్రగాఢతను స్పష్టంగా అవగతం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆయన మనస్సులో అభివ్యక్తమైన దివ్య భావరాశి ఆ భావముఖ స్థితి నుండే ఉత్పన్నమైందని గ్రహించండి. ఆ తర్వాత ఇక్కడ వివరించిన సంఘటనలను లోతుగా తరచి పరికించండి. శ్రీరామకృష్ణుల కేంద్రంగా ఒక భావ ఉద్యమం ఎలా పెంపొందినది మొదట పూర్వాచార పరాయణులలో, పిదప ఆధునిక విద్యావంతుల్లో, ఆ తర్వాత యావత్ ప్రపంచంలో అది తన ప్రభావాన్ని విస్తృతం చేస్తూ మానవ చింతనా ధోరణిలో ఒక విప్లవంగా ఎలా రూపుదిద్దుకుంటూ ఉన్నదో మీకు అర్థమవుతుంది. వివిధ ప్రాచీన సంప్రదాయాలకు చెందిన సాధకుల్లో మొట్టమొదట శ్రీరామకృష్ణుల భావరాశి వ్యాప్తిగా అంచింది. ఇది ఎలా జరిగిందో ఇంతకు మునిపే కొంతవరకు విశదీకరించాం. శ్రీరామకృష్ణులు ఒక ప్రత్యేక భావ మార్గంలో సాధనను అనుష్ఠించి దానిలో పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోగానే ఆ మార్గావలంబులైన సాధకులందరూ తమంతట తామే ఆయన వద్దకు రావటం తటస్థించేది. ఆయనలో తమ భావాల పరిపూర్ణ ఆదర్శాన్ని వారు కనుగొనేవారు.
తరువాత తమ ఆధ్యాత్మిక పురోగతికి అవసరమైన సహాయం ఆయన నుండి పొంది తమ దారిన తాము వెళ్ళిపోయేవారు. అంతేగాక మధురబాబు శ్రద్ధాళువైన అతడి భార్య జగదంబదాసి విన్నపంతో శ్రీరామకృష్ణ బృందావనం దాకా తీర్థయాత్ర చేశారు. కాశీ, బృందావనం వంటి పుణ్యక్షేత్రాల్లో సాధువులకు భక్తులకు కొదవ ఉండదు. కాబట్టి ఆ క్షేత్రాల్లో వసిస్తూ ఉన్న సాధువులు ఎందరికో శ్రీరామకృష్ణులను కలుసుకునే అవకాశం అప్పుడు లభించింది. ఇది మా ఊహ ఎంతమాత్రము కాదు, స్వయంగా శ్రీరామకృష్ణుల ముఖత విన్న విషయమే. ఆ పుణ్యక్షేత్రాల్లో వసించిన సుప్రసిద్ధ సాధకులు ఆయన్ను కలుసుకొని గురుభావంలోని ఆయన సహాయాన్ని పొంది తరించారు. ఆయన ముఖత మేము విన్న విషయాలను కొంతలో కొంత ఇక్కడ పొందుపరచడం అవసరంగా భావిస్తున్నాం. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు: పావు అన్ని గళ్లను దాటుకుంటూ వచ్చిన తర్వాతే పరమపద స్థానం చేరుతుంది. పాకివాడి స్థితి నుండి చక్రవర్తి పదవి వరకు అన్ని స్థితుల అనుభవాలను చవిచూచి వాటి నిరర్థకతను నిజంగా గుర్తించిన తర్వాతే మనిషికి నిజమైన పరమహంస స్థితి కలుగుతుంది. యథార్థ బ్రహ్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. చరమజ్ఞానం పొంది తరించగోరేవారు పాటించవలసిన నియతి ఇదే. కానీ నిజంగా జగద్గురువులు కాగోరేవారి గురించి శ్రీరామకృష్ణ ఇలా చెప్పేవారు: ఆత్మహత్య చేసుకోవటానికి గోటి కత్తెర చాలు, కానీ ఇంకొకరిని చంపాలంటే కత్తి, డాలు వగైరా ఆయుధాలు అవసరం. నిజమైన ఆధ్యాత్మిక గురువు కాగోరితే అన్ని రకాల అనుభవాలు చవిచూసి ముముక్షు జన సామాన్యం కంటే సమధిక శక్తి సంపన్నుడై ఉండాలి. శ్రీరామకృష్ణులు పదే పదే మాతో ఇలా చెప్పేవారు: అవతార పురుషుడు, సిద్ధ పురుషుడు, జీవుడు, ఈ ముగ్గురిలో తేడాను కల్పించేది వారిలోని శక్తి తారతమ్యం ఒక్కటి మాత్రమే. ఉదాహరణకు ఈ వ్యవహార ప్రపంచంలో కూడా ఇలాగే జరగటం కద్దు. గొప్ప రాజనీతి కోవిదులైన బిస్మార్క్, గ్లాడ్స్టోన్ వంటి వారు గతంలోని, వర్తమానంలోని తమ దేశ సామాజిక రాజకీయ సంఘటనల మీద దృష్టి పరిపి సామాన్య జనానీకం కంటే ఎంతో ముందు చూపు పెంపొందించుకొని ఉండటం మీరు గమనించలేదా? ఈ కారణం వల్లనే వాళ్ళు రాబోయే 50 సంవత్సరాల్లో ప్రస్తుత భావాలు, ఉద్యమాలు కొని తెచ్చే లబ్ధికర, వినాశకర ఫలితాలను అంచనా కట్టగలిగారు. కాలక్రమంలో దుష్ఫలితాలను కొని తెచ్చే హానికర భావాల, ఉద్యమాలను అరికట్టే ప్రయత్నం చేయగలిగారు. ఇదే నియతి ఆధ్యాత్మిక రంగంలో కూడా వర్తిస్తుందని గ్రహించాలి. ప్రాచీన ద్రష్టల జీవితాల, బోధనల నుండి ఉత్పన్నమైన భావాల, ఉద్యమాల పనితీరు తెన్నులను జాగ్రత్తగా అధ్యయనం చేసి సరైన అవగాహనకు వచ్చిన తదనంతరమే అవతార పురుషులు కొత్త ఉద్యమాలకు ఉపక్రమించాలి. ప్రాచీన ద్రష్టలు బోధించిన మూలభావాలు శతాబ్దాల కాలగతిలో ఏ మార్పులకు గురి అయినవో వీరు గుర్తించాలి. ఆ మార్పులు లోకుల జీవితాలపై ఎటువంటి మంచి లేక చెడు ప్రభావాన్ని తెచ్చాయో పరికించాలి. ఆ భావాలు ఏ మేరకు భ్రష్టు పట్టాయో తరచి చూడాలి. క్రొత్తగా ప్రచారం చేయబోయే నూతన భావాలు శతాబ్దాల కాలగతిలో ఏ పెడదారులకు దారితీస్తాయో ఊహించాలి. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న భావాల కంటే ఈ నూతన భావాలు మరింత హాని కలిగిస్తాయేమో గమనించాలి. అవతార పురుషులు ఏ విధమైన ఆలోచనా సరళితో అప్పుడు నెలకొన్న స్థితిని అంచనా వేయాలి. ఈ అంశాలను ఖచ్చితంగా ఆకళింపు చేసుకోలేని పక్షంలో జనం ప్రస్తుత పరిస్థితిని వాళ్ళు ఎలా అవగతం చేసుకోగలరు? రోగాన్ని ఖచ్చితంగా నిర్ధారణ చేయలేనప్పుడు రోగ నిదానానికి ఔషధాన్ని ఎలా నిర్ణయించగలుగుతారు? కాబట్టి తీవ్ర తపశ్చర్యాదులు అనుష్ఠించి ఔషధ నిర్ణయ శక్తిని సముపార్జించుకోవడంతో పాటు లోకంలో నెలకొని ఉన్న వైవిధ్య పరిస్థితులను చవిచూసి ఇతరులందరికంటే ఎంతో అనుభవం గడించవలసి ఉంటుంది ఈ అవతార పురుషులకు, ఆచార్య పురుషులకు. జీవితంలో ఎన్ని రకాల స్థితిగతులను శ్రీరామకృష్ణులు అనుభవించవలసి వచ్చిందో మీరు చూడలేదా? నిరుపేద కుటుంబంలో జన్మించి చిన్నతనంలో ఆయన కటిక దారిద్ర్యం అనుభవించారు. దక్షిణేశ్వర కాళికాలయంలో పూజారి బాధ్యతను స్వీకరించారు. యవ్వనంలో మరొకరి క్రింద పనిచేసే హీనస్థితిని గడపవలసి వచ్చింది. సాధకావస్థలో భగవత్ సాక్షాత్కారానికై పరితపిస్తూ బంధువుల, అపరిచితుల అపహాస్యాలకు, తిరస్కారాలకు గురి కావాల్సి వచ్చింది. సాధనకాల తొలి రోజుల్లో పిచ్చివాడిగా నిందింపబడ్డారు. ఈ దురవస్థ ఒక ప్రక్క ఇలా ఉండగా మరొక ప్రక్క మహదైశ్వర్యవంతుడైన మధురబాబు వంటి వారి నుండి రాచమర్యాదలు, మన్ననలు పొందారు. విభిన్న సంప్రదాయాలకు చెందిన సాధకులు, భక్తులు ఆయన్ను సాక్షాత్తు భగవదవతారంగా పరిగణించి ఆరాధించారు. ఈ విధంగా పరస్పర విరుద్ధమైన
ఈ అనుభవాలను చవిచూడడంలో ఆయన స్థితప్రజ్ఞులై విరాజిల్లారు. అనన్యమైన భగవత్ప్రేమ, భగవత్ సాక్షాత్కారం కోసం అసాధారణ కఠోర తపశ్చర్యాదుల్లో నిమగ్నం చేసి యోగజనితమైన అతీంద్రియ సూక్ష్మదృష్టిని ఆయనలో పూర్తిగా తెరిపించింది ఒకవైపు. మరోవైపు సంసారంలోని నానా అవస్థలతోనూ ఆయనకు పరిచయం గావించింది. అలాగే బాహ్య ప్రపంచంలోని జనసామాన్యంలోని నానా అవస్థలను చక్కగా ఆకళింపు చేసుకునే శక్తిని జనింపజేసి వారితో చక్కగా వ్యవహరించగలిగే కౌశలాన్ని సంతరింపజేసింది. అలాగే జనసామాన్యం పట్ల, సుఖదుఖాల పట్ల సానుభూతి పరులుగా వనర్చింది ఆయన్ను. బాహ్యాభ్యంతరమైన ఆ నానా అవస్థల గుండా శ్రీరామకృష్ణుల గురుభావం లేక ఆచార్యభావం నానాటికి మరింతగా వికసిస్తూ అభివ్యక్తం కావటమే ఇందుకు కారణం. పైన వివరించిన ఫలితాలే శ్రీరామకృష్ణ జీవితంలో ఆయన చేసిన తీర్థయాత్రల వలన కలిగాయనడంలో సందేహానికి తావులేదు. జనసామాన్యం ఆధ్యాత్మిక స్థితులను గురించి తెలుసుకోవాల్సిన అవసరం యుగాచార్యులైన శ్రీరామకృష్ణులకు కలిగింది. మధురబాబుతో కలిసి ఆయన చేసిన తీర్థయాత్రల ద్వారా ఈ అవసరం చాలా వరకు తీరిందేనే చెప్పాలి. శ్రీరామకృష్ణుల జ్ఞాననేత్రం ఆంతరిక జగత్తులోని మాయా ఆవరణాలన్నింటినీ ఛేదించి అందరిలో నిహితంగా ఉన్న ఆ ఏకమేవాద్వితీయం, ఆ బ్రహ్మవస్తువును, ఆ అఖండ సచ్చిదానంద స్వరూపుణ్ణి సదా ప్రత్యక్షంగా దర్శించగలిగేది, స్పర్శించగలిగేది. అలాగే అదే నేత్రం బాహ్య ప్రపంచంలో దైనందిన జీవితంలో లౌకికుల 1-2 మాటలు వినగానే వాళ్ళ మనోవైఖరిని చూడగలిగేది. అంతేగాక నిత్యం జరుగుతున్న కొన్ని సంఘటనలను గమనించగానే సామాజిక పరిస్థితులను, దేశ స్థితిగతులను ఆకళింపు చేసుకోగలిగేది. పై వర్ణనలు శ్రీరామకృష్ణుల సాధారణ బాహ్య చైతన్య స్థితికే వర్తిస్తాయని గ్రహించాలి. యోగశక్తితో ఆయన ఉన్నత భూములను అధిరోహించినప్పుడు ఆయన దివ్యదృష్టి సంపన్నులయ్యేవారు. ఆ దివ్యదృష్టితో ఆయన వ్యక్తి లేక సమాజ లేక దేశ స్థితిని ప్రత్యక్షంగా చూడగలిగేవారు. దానితో పాటు ఆ రుగ్మతలు తొలగిపోయే మార్గాన్ని రూఢీపరుచుకునేవారు. అటువంటి దివ్యావస్థల్లో సామాన్యుల్లా పరిస్థితులను పరికించి ఇతరత్ర పోల్చి యోచించి ఏదైనా నిర్ణయానికి వచ్చే అగత్యం ఆయనకు ఉండేది కాదు. దివ్యపురుషులైన శ్రీరామకృష్ణులు సాధారణ బాహ్యదృష్టి, అసాధారణ యోగదృష్టి సహాయంతో అన్ని విషయాల తత్వ నిరూపణకు వస్తూ ఉండటం మేము గమనించాం. కాబట్టి ఆయనలోని దివ్య మానవ భావాలను పాఠకులకు విశదీకరించకపోతే ఆ దివ్య పురుషుని సమగ్ర స్వరూపాన్ని పాఠకులకు అందించిన వారమే అవుతాం. అందువలనే ఆయన జీవితాన్ని ఈ 2 దివ్య మానవ భావాల వెలుగులో అధ్యయనం చేయటానికి ఈ పుటలలో ప్రయత్నిస్తున్నాం. శాస్త్ర దృష్టితో పరికించినప్పుడు శ్రీరామకృష్ణుల తీర్థయాత్రకు మరొక కారణం తెలియవస్తుంది. భక్తి జ్ఞానాల్లో పరిపూర్ణతను సంతరించుకున్న సాధు పుంగవులు పుణ్యక్షేత్రాలను సందర్శించటం ఆ క్షేత్ర పావనత్వాన్ని ఇనుమడింపజేయడానికే అని శాస్త్రాలు వచిస్తున్నాయి. సాధు పుంగవులు పుణ్యక్షేత్రాలకు వచ్చి విశిష్ట భగవద్దర్శనార్థం వ్యాకులతతో అక్కడ వసించి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు భగవంతుని విశిష్ట భావాల నూతన అభివ్యక్తీకరణలను వదిలిపోతారు. లేదా అక్కడ అప్పటికే నెలకొన్న అభివ్యక్తీకరణలను మరింత తేజోవంతం చేసి వెళతారు. కనుక ఇతరులు ఆ పుణ్యక్షేత్రాల సందర్శనానికి వచ్చినప్పుడు ఆయా భగవద్భావాలను కించిత్తు సులభంగా అనుభూతం చేసుకోగలుగుతారు. సామాన్య సాధు పుంగవుల సందర్శనం చేతనే పుణ్యక్షేత్రాల పావనత్వం ఇంతగా ఇనుమడిస్తున్నప్పుడు శ్రీరామకృష్ణుల వంటి అవతార పురుషుల పుణ్యక్షేత్రాల సందర్శన ప్రభావం ఎంత శక్తివంతమై ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలి. అనేక సందర్భాల్లో పుణ్యక్షేత్రాల గురించి పైన తెలిపిన విషయాలను అతి సరళంగా శ్రీరామకృష్ణులు మాకు విశదీకరించేవారు. ఆయన ఇలా చెప్పేవారు: నాయనలారా, భగవత్ సాక్షాత్కారార్థం ఏ ప్రదేశంలో జనులు సుదీర్ఘకాలం జపం, ధ్యానం, ప్రార్థన, ఉపాసన, తపస్సు మొదలైనవి అనుష్ఠించారో ఆ ప్రదేశంలో భగవంతుని అభివ్యక్తీకరణ విశేషంగా ఉంటుందని ఖచ్చితంగా తెలుసుకోండి. భగవంతుని పట్ల గల భక్తి కారణంగా వారి భగవత్ చింతనలు ఒక రకంగా చెప్పాలంటే ఘనీభవిస్తాయి. అందుకే భగవద్భావ ఉద్దీపన, భగవద్ దర్శనం సులభంగా పొందతరమవుతుంది. భగవత్ సాక్షాత్కారార్థం యుగాల పర్యంతం అసంఖ్యాక సాధువులు, భక్తులు, సిద్ధపురుషులు ఈ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటారు. సమస్త కోరికలను విడనాడి హృదయపూర్వకంగా భగవంతుడిని అక్కడ ప్రార్థిస్తూ ఉంటారు.
సర్వత్రా భగవంతుని ఉనికి సమానంగా ఉన్నప్పటికీ ఆ స్థలాలలో విశిష్టమైన భగవత్ అభివ్యక్తీకరణ పాదుకొని ఉంటుందంట నిస్సందేహం. నేలపై ఎక్కడ త్రవ్వినా నీరు లభిస్తుంది, కానీ బావులు, గుంటలు, చెరువులు మొదలైన చోట్ల త్రవ్వన అవసరం లేకుండానే నీరు లభిస్తుంది కదా. అదేవిధంగా భగవంతుని అభివ్యక్తీకరణ విషయం పుణ్యక్షేత్రాలకు వర్తిస్తుంది. భగవంతుడు విశేషంగా అభివ్యక్తమయ్యే పుణ్యక్షేత్రాలను సందర్శించి తిరిగి వచ్చాక నెమరు వేసుకోవాలి. పశువులు కడుపు నింపుకున్న తదనంతరం నిశ్చింతగా ఒక చోట కూర్చుని తాపీగా ఆహారాన్ని నెమరు వేస్తాయి. అలాగే దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించిన తర్వాత ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఆ పవిత్ర ప్రదేశాల్లో మదిలో మెదలిన పవిత్ర భావాలను నెమరు వేసుకొని వాటిలో పూర్తిగా లీనమైపోవాలి. పుణ్యక్షేత్రాలను సందర్శించి రాగానే రూపరసాది లౌకిక విషయాలను మనస్సులోకి రానివ్వకూడదు. అలా చేస్తే ఆ పుణ్యక్షేత్రాల్లో సంతరించుకున్న భగవద్భావాలు మనస్సు మీద శాశ్వత సత్ఫలితాలను ఉత్పన్నం చేయవు. ఒక సందర్భంలో శ్రీరామకృష్ణులతో పాటు మాలో కొందరు జగన్మాతను సేవించడం కోసం కాళీఘాట్కు వెళ్ళాం. పీఠస్థానం కావడం వలన కాళీఘాట్లో జగజ్జన్య అభివ్యక్తీకరణ విశేషంగా ఉంటుంది. ఆ అభివ్యక్తీకరణ శ్రీరామకృష్ణుల మనశ్శరీరాల్లో జగజ్జన్య సజీవ అభివ్యక్తీకరణతో ఏకమై భక్తుల హృదయాల్లో మహదానందాన్ని కలిగించాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాళీఘాట్ నుండి తిరిగి వచ్చేటప్పుడు మాలో ఒకరు అనివార్య కారణాల వలన ఆనాటి రాత్రి అత్తగారింట్లో గడపవలసి వచ్చింది. మర్నాడు అతడు గురుదేవుల వద్దకు వచ్చినప్పుడు, గత రాత్రి ఎక్కడ గడిపావు అని ఆయన అడిగారు. అతడు రాత్రి అత్తగారింట్లో గడిపానని తెలుసుకోగానే ఆయన ఇలా అన్నారు, అదేమిటి, జగజ్జనని సేవించుకుని వచ్చావు కదా, జగజ్జనని దర్శనాన్ని, ఆమె గురించిన భావాలను నెమరు వేసుకుంటూ గడపడానికి బదులుగా లౌకికుల రాత్రంతా అత్తగారింట్లో గడిపి వచ్చావే. దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు కలిగే భగవద్భావాలను తప్పక నెమరు వేసుకుంటూ ఉండాలి. అలా చేయకపోతే ఆ భగవద్భావాలు మనస్సులో ఎలా పాదుకొని ఉంటాయి? ముందుగానే భగవద్భక్తిని, భగవద్భావాలను పెంపొందించుకోకుండా పుణ్యక్షేత్రాలను సందర్శించినా విశేష ఫలితం లభించదని శ్రీరామకృష్ణులు అనేక సందర్భాల్లో మాకు చెబుతూ ఉండేవారు. తీర్థయాత్రలు చేసి రావాలన్న మా ఆకాంక్షను ఆయనతో విభిన్న సమయాల్లో వ్యక్తం చేసేవారు. అప్పుడు ఆయన ఆప్యాయంగా మాతో ఇలా చెప్పేవారు, నాయనలారా, ఇక్కడ ఉన్నవారికి అక్కడ ఉంటుంది, ఇక్కడ ఏమీ లేని వారికి అక్కడ మృత్యుమే. ఇంకా ఆయన ఇలా కొనసాగించేవారు, ఎవరి హృదయంలో భక్తిభావం సహజంగా పాదుకొని ఉంటుందో పుణ్యక్షేత్రాల సందర్శనతో ఆ భక్తిభావం మరింత ఇనుమడిస్తుంది. కానీ భక్తిభావ శూన్యులు పుణ్యక్షేత్ర సేవనంలో ఎటువంటి ప్రత్యేక లబ్ధిని పొందలేరు. ఫలానా వారి అబ్బాయి కాశీకో లేక మరో పుణ్యక్షేత్రానికో పారిపోయాడని తరచూ వింటూ ఉంటాం. కొద్ది కాలంలోనే ఉద్యోగం సంపాదించుకున్నాడని ఉత్తరం కూడా రాసి కొంత డబ్బు కూడా పంపాడని వస్తుంది. అనేకులు పుణ్యక్షేత్రాల్లో నివసించాలనే తపంతో అక్కడికి వెళతారు. కానీ అక్కడికి వెళ్ళగానే వ్యాపారాదులు ప్రారంభిస్తారు. మధురబాబుతో కలిసి నేను భారతదేశ వాయువ్య ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నవే అక్కడ ఉన్నాయి. ఎలాంటి తారతమ్యమూ కనిపించలేదు. అన్ని చోట్ల ప్రపంచం ఒకే తీరులోనే ఉంటుంది. అదే మామిడి చెట్లు, చింత చెట్లు, వెదురు పొదలు ఇక్కడ ఉన్నట్లే అక్కడ అలాగే ఉన్నాయి. అదంతా పరికించే హృదయతో ఇలా అన్నాను, ఒరే హృదు, ఏం చూడాలని మరి ఇక్కడికి వచ్చాను? అక్కడ ఏముందో ఇక్కడ అదే ఉంది. కనబడుతున్న వ్యత్యాసం ఒక్కటే. బయలు ప్రదేశాల్లో కానవచ్చే విసర్జనను బట్టి చూస్తే ఈ ప్రాంతస్తులకు అక్కడి వారికంటే జీర్ణశక్తి ఎక్కువ అని తెలియవస్తోంది. కంఠవ్రణంతో బాధపడుతున్న శ్రీరామకృష్ణులను చికిత్స కోసం భక్తులు మొదట శాంపుకూరులోని ఒక బాడుగ ఇంటికి, తర్వాత కాశీపూర్ ఉద్యాన గృహానికి తరలించారని ముందే చెప్పాం. కాశీపూర్ ఉద్యాన గృహానికి శ్రీరామకృష్ణులను తరలించిన కొద్ది రోజులకే వివేకానంద స్వామి ఎవరికీ చెప్పకుండా ఇద్దరు సోదర శిష్యులతో పాటు బుద్ధగయకు వెళ్ళాడు. ఆ సమయంలో బుద్ధుడి అసాధారణ వైరాగ్యం, తపశ్చర్యలతో కూడిన ఆయన జీవితం గురించి రేయింబవళ్ళు మేము చర్చించుకునేవారం.
ఉద్యాన గృహం క్రింది అంతస్తులో దక్షిణం వైపు ఒక చిన్న గది ఉంది. ఆ గదిని మేము ఉపయోగించుకునేవారం. ఆ గది గోడ మీద బుద్ధుని దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేసే లలిత విస్తారంలోని ఈ క్రింది శ్లోకం రాయబడి ఉంది. ఆ శ్లోకం: ఇహాసనే సుహ్యతు మే శరీరం త్వగస్తి మాంసం ప్రళయం చయాతు అప్రాప్య బోధిం బహుకల్ప దుర్లభాం నైవాసనాత్కాయ మతస్య విష్యతే. ఈ శరీరం ఆసనం మీదనే శుష్కించిపోవుగాక, ఎముకలు మాంసంతో కూడిన ఈ చర్మం నశించిపోవుగాక. యుగాల పర్యంతం సాధన చేసిన దుర్లభమైన ఆ సత్య సాక్షాత్కారం లభించనంత వరకు ఈ శరీరం ఈ ఆసనం నుండి కదలదు. ఈ వచనాలే మా కళ్ళ ముందు రేయింబవళ్ళు మెదులుతున్నాయి. భగవత్ సాక్షాత్కారార్థం మా జీవితాలను పరిత్యజించాలని ఈ వచనాలు మాకు పదే పదే జ్ఞాపకం చేయసాగాయి. మేం కూడా లలిత విస్తార సూక్తిని పాటించాలనుకున్నాం. బుద్ధుడి వైరాగ్యం గురించి ఎడతెగని చర్చ మధ్యల స్వామీజీ హఠాత్తుగా బుద్ధగయకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్తున్నాడో, ఎప్పుడు తిరిగి వస్తాడో ఎవరికీ చెప్పలేదు. బహుశా ఆయన ఇక సంసారంలోకి తిరిగి రాడేమోనని, మళ్ళీ మేము ఆయన్ని చూడలేమేమోనని మాకు అనిపించింది. కాషాయంబరాలు ధరించి స్వామీజీ బుద్ధగయకు వెళ్ళాడని తదనంతరం మాకు తెలియవచ్చింది. కనీసం ఒక గంట సేపైనా ఆయన ఎడబాటును భరించలేనంతగా మా మనస్సులను ఆయన ఆకట్టుకున్నారు. కాబట్టి మేము ఎంతో అశాంతికి గురయ్యాం. ఆయన వద్దకు బుద్ధగయకు వెళ్లాలనే బలీయమైన కోరిక మాలో చెలరేగింది. క్రమంగా ఈ సంగతి శ్రీరామకృష్ణ చెవిన పడింది. మాలో ఒకరు స్వామీజీ వద్దకు పోవాలని సంకల్పించుకోవటం తెలిసి బ్రహ్మానంద స్వామి ఒకరోజు ఈ విషయాన్ని గురుదేవులకు విన్నవించాడు. అందుమేట శ్రీరామకృష్ణ ఇలా అన్నారు: ఎందుకు కలత చెందుతారు? నరేంద్రుడు ఎక్కడికి పోతాడు? ఎంతకాలం దూరంగా ఉండగలడు? త్వరలోనే అతడు తిరిగి రావటం మీరు చూస్తారు కదా. ఆ తర్వాత నవ్వుతూ ఇలా చెప్పారు: ప్రపంచం యావత్తూ ఆధ్యాత్మికత కోసం అన్వేషించినా ఏమీ మీకు లభించదు. అక్కడ ఉన్నదంతా ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ అనే మాటను శ్రీరామకృష్ణ రెండు అర్థాలతో వాడినట్లు తెలుస్తోంది. మొదటి అర్థం, ఆ కాలంలో తనలో అభివ్యక్తమయ్యే ఆధ్యాత్మిక శక్తి కంటే మించిన ఆధ్యాత్మిక శక్తి అభివ్యక్తీకరణ మరెక్కడా ఎవరూ కనుగొనలేరని సూచిస్తుంది. రెండవ అర్థం, భగవంతుని ఉనికి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. భగవంతుడి పట్ల భక్తి అనురాగాలను తమ హృదయాల్లో జాగృతం చేసుకోలేని వారు బాహ్యంగా వివిధ ప్రదేశాలకు తీర్థయాత్రలు చేసి వచ్చినా ఏ లాభం ఉండదని సూచిస్తుంది. శ్రీరామకృష్ణ వచనాల్లో రెండు అంతకంటే ఎక్కువ అర్థాలు అంతర్నిహితంగా ఇమిడి ఉండటం కాదు. ఒక్క శ్రీరామకృష్ణ వచనాల్లోనే కాదు, యుగ యుగాలుగా ఈ ఇళ్లలో అవతరించిన అవతార పురుషుల వచనాల్లో ఎన్నో భావార్థాలు ఇమిడి ఉండటం చూడవచ్చు. జనసామాన్యం తమ వ్యక్తిగత ఇష్టం మేరకు లేదా గత సంస్కారాలను అనుసరించి అవతార పురుషుల వచనాల్లోని ఏదో ఒక అర్థాన్ని గ్రహిస్తుంది. శ్రీరామకృష్ణుడు ఏ వ్యక్తిని ఉద్దేశించి పై మాటలు చెప్పారో ఆ వ్యక్తి ఆ మాటల్లోని మొదటి అర్థాన్ని గ్రహించి ఆధ్యాత్మిక అభివ్యక్తీకరణ శ్రీరామకృష్ణులలో కానవచ్చినంత మేరకు మరెక్కడా కానరాదని దృఢంగా విశ్వసించి నిశ్చింతగా శ్రీరామకృష్ణ వద్దే ఉండిపోయాడు. కొన్ని రోజుల్లోనే వివేకానంద స్వామి కాశీపూర్కి తిరిగి వచ్చేశాడు. శ్రీరామకృష్ణ మహాసమాధి కొద్ది కాలం ముందు శ్రద్ధాళువైన ఒక భక్తురాలు బృందావనానికి వెళ్ళి కొంతకాలం అక్కడ తపశ్చర్యతో గడిపి రావాలనే తన ఆకాంక్షను గురుదేవులకు వ్యక్తం చేసింది. ఆమె కోరిక వినగానే శ్రీరామకృష్ణ ఇలా అన్నారు: ఓహ్, ఎందుకు అక్కడికి వెళ్ళాలి? అక్కడేం చేస్తావు? ఇక్కడ ఉన్నవారికి అక్కడ ఉంటుంది, ఇక్కడ లేని వారికి అక్కడ మృగ్యమే. బృందావనం పట్ల ఉన్న మక్కువ కారణంగా భక్తురాలు శ్రీరామకృష్ణుల మాటలను పట్టించుకోకుండా ఆయన వద్ద సెలవు పుచ్చుకొని బృందావనానికి వెళ్ళింది. ఆ తీర్థయాత్ర పర్యటనలో తాను ఏమంతా లబ్ధి పొందలేదని ఆమె మాకు తదనంతరం తెలియపింది. అంతేకాక చివరి రోజుల్లో శ్రీరామకృష్ణ సాన్నిధ్యంలో ఉండే భాగ్యాన్ని కూడా ఆమె నోచుకోలేకపోయింది. ఆమె బృందావనానికి వెళ్ళిన కొద్ది కాలానికే శ్రీరామకృష్ణ మహాసమాధి పొందారు. మూర్తిభవించిన సమస్త ఆధ్యాత్మిక భావాల ప్రతిరూపులైన శ్రీరామకృష్ణులు ఒక విశిష్ట మనోవైఖరితో తాను తీర్థయాత్రలు చేశానని అనేక పర్యాయాలు మాతో చెప్పి ఉన్నారు. ఆయన ఇలా చెప్పేవారు:
కాశీలో ప్రతి ఒక్కరూ 24 గంటలు శివుణ్ణి ధ్యానిస్తూ సమాధి మగ్నులై ఉంటారని అనుకున్నాను. బృందావనంలో 50 మంది గోవిందుని సాంగత్యంలో భక్తి దివ్య ప్రేమల్లో లీనమై ఉంటారని భావించాను. కానీ నేను ఆ ప్రదేశాలకు వెళ్ళి చూసినప్పుడు అంతా తద్విరుద్ధంగానే కనిపించింది. 5 ఏళ్ల బాలునిలా ప్రతి విషయాన్ని విశ్వసించే మనస్తత్వం గలవారు శ్రీరామకృష్ణ. మేం చిన్నతనం నుండి ప్రతి వ్యక్తిని ప్రతి విషయాన్ని సంశయాత్మక దృక్పథంతో చూడటం అలవాటు చేసుకున్న వాళ్ళం. మా కుటిల మనస్సుల్లో ఆ రకం సరళ విశ్వాసం ఎలా చోటు చేసుకుంటుంది? ఎవరైనా సరళ మనస్తత్వంతో ప్రతిదాన్ని విశ్వసించడం గనక మన కళ్ళబడితే అతడిని ఒక మూర్ఖుడిగా బుద్ధిహీనుడిగా భావిస్తాం. నాయన్లారా, తపశ్చర్యలు సాధనలు అనుష్ఠించిన ఫలితంగా వ్యక్తులు నిష్కపటులు ఉదారులుగా మారతారు. నిష్కాపట్యం సంతరించుకోకుండా భగవత్ సాక్షాత్కారం పొందలేరు. ఇటువంటి నిష్కాపట్యం సరళ విశ్వాసం ఉన్నవారికే భగవంతుడు తన యథార్థ నైజాన్ని అభివ్యక్తం చేస్తాడు. పై విషయాన్ని మొట్టమొదటిసారిగా శ్రీరామకృష్ణ నుండి మేము విన్నాం. సరళ విశ్వాసం ఉండాలంటే మూర్ఖులు కావాలేమోనని కొందరు అపార్థం చేసుకోవచ్చు. అందుకే ఆయన ఇలా అనేవారు, నువ్వు భక్తుడివి కావాలి నిజమే, అలాగని మూర్ఖుడు ఎందుకు కావాలి? మళ్ళీ ఆయన ఇలా కొనసాగించేవారు, నీ మనసులో ఏది నిత్యమో ఏది అనిత్యమో ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో సదా విచక్షణ చేస్తూ ఉండాలి. అలా చేస్తూ చేస్తూ చివరకు అనిత్యమైన వాటిని విడిచిపెట్టి నిత్యమైన వాటి మీద మనస్సు ఏకాగ్రం చేయాలి. శ్రీరామకృష్ణ ఈ 2 వచనాల సామరస్యాన్ని గ్రహించలేక అప్పుడప్పుడు ఆయన వద్ద ఎన్నోసార్లు చివాట్లు తిన్నాం. అప్పటికి యోగానంద స్వామి ఇంకా సన్యాసం పుచ్చుకోలేదు. ఒక సందర్భంలో ఇంటికి ఒక మూకుడు కావలసి వచ్చి దాన్ని కొనడానికి బారాబజారుకు వెళ్ళాడు. అక్కడ అంగడివాడికి అధార్మిక వర్తనకు వాటిల్లే అనర్థాలను గుర్తు చేసి, చూడబోయ్, వస్తువు న్యాయమైన ధర పుచ్చుకొని మంచి మూకుడివ్వు, చిల్లులు పగుళ్ళు ఏవి లేకుండా చూడు అని అన్నాడు. అందుకు అంగడివాడు, నిశ్చింతగా ఉండండి, మంచి మూకుడిస్తాను అని చెప్పి తనే ఒక మూకుడు ఎంపిక చేసి ఇచ్చాడు. యోగానంద స్వామి అంగడివాడి మాటలు నమ్మి మూకుడిని పరీక్షించకుండానే తీసుకొచ్చాడు. కానీ దక్షిణేశ్వరానికి వచ్చాక చూస్తే మూకుళ్ళలో పగుళ్ళు కనిపించాయి. ఈ విషయం శ్రీరామకృష్ణకు తెలిసింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు, అదేమిటి, పరీక్షించకుండా వస్తువుని ఎలా కొనుక్కొని వచ్చావు? అంగడివాడు వ్యాపారం చేయడానికే కూర్చున్నాడు కానీ ధార్మికత కంకణం కట్టుకొని కూర్చోలేదే. అతడి మాటలు నమ్మి ఎందుకు మోసపోయొచ్చావు? నువ్వు నిస్సందేహంగా భక్తుడివే, అందుకని మూర్ఖుల్లా వ్యవహరించవచ్చా? లోకుల చేతుల్లో నువ్వు మోసపోవాలా? ముందు ఇచ్చిన వస్తువు మంచిదో కాదో పరీక్షించి ఆ తర్వాత అంగడివాడికి పైకం చెల్లించు. వస్తువు పుచ్చుకునే ముందు తూకం సరిగా ఉందో లేదో చూడు. అలాగే కొన్ని వస్తువులు కొనుగోలు చేసినప్పుడు కొసరివ్వటం కద్దు, కొసరు పుచ్చుకోకుండా రాబోకు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో పేర్కొనవచ్చు. వాటిని ఇక్కడ పేర్కొనటం అప్రస్తుతం. అద్భుత నిరాడంబరతతో పాటు అసాధారణ వ్యవహార దక్షత శ్రీరామకృష్ణంలో ఎలా మేళనమై ఉన్నదో చూపటానికే ఈ విషయాన్ని ప్రస్తావించాం. ఆ తీర్థయాత్రలో మధుర్బాబు ₹1,00,000 కంటే ఎక్కువే ఖర్చు పెట్టాడని శ్రీరామకృష్ణ నుండి మేము విన్నాం. కాశీకి రాగానే బ్రాహ్మణ పండితులను ఆహ్వానించి మధుర్ వారికి సంతర్పణ చేశాడు. ఆ తరువాత ఒకరోజు బ్రాహ్మణులను వారి కుటుంబాలతో సహా ఆహ్వానించి తృప్తిగా వారికి భోజనం పెట్టించి ప్రతి ఒక్కరికి ఒక వస్త్రం, ₹1 దక్షిణగా సమర్పించాడు. బృందావనం సందర్శించి తిరిగి వచ్చాక మళ్ళీ శ్రీరామకృష్ణ ఆదేశానుసారం ఒకరోజు మధుర్ కల్పవృక్షమైనాడు. అడిగిన వారందరికీ పాత్రలు, వస్త్రాలు, దుప్పట్లు, చెప్పులు ఇత్యాదులు ఇచ్చాడు. సంతర్పణ చేసిన మొదటి రోజే బ్రాహ్మణులు తమలో తాము కలహించుకోవటం, గోల్ చేయటం, చివర కొట్లాడుకోవటం వరకు పోవటం చూసి శ్రీరామకృష్ణ ఎంతో కలత చెందారు. ఇతర ప్రాంతాల్లో మాదిరి కాశీలో కూడా జనం కామినీ కాంచనాల పట్ల ఎంతో అనురక్తి కలిగి ఉండటం చూసి ఆయన నిరాశ నిస్పృహ చెందారు. కంట తడి పెట్టుకొని, అమ్మా, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? దక్షిణేశ్వరంలో ఆనందంగానే ఉన్నాను కదా అని జగజ్జననితో మొరపెట్టుకున్నారు.
పుణ్యక్షేత్రాల్లో నివసించే జనంలో సైతం విషయాసక్తి తీవ్ర స్థాయిలో ఉండటం చూసి శ్రీరామకృష్ణులు ఎంతో బాధపడ్డారు. అయినప్పటికీ ఆయనకు ఆ క్షేత్రాల్లో అసాధారణ దివ్య దర్శనాలు, అనుభూతులు కలిగాయి. దానితో శివుడి మహిమ పట్ల, కాశీక్షేత్ర మహత్వం పట్ల ఆయన విశ్వాసం మరింత ఇనుమడించింది. పడవ మీదుగా కాశీలో ప్రవేశించినప్పటి నుండి కాశీనగరం నిజానికి సువర్ణ నిర్మితమని, మన్నురాళ్లతో అక్కడ ఏదీ నిర్మితం కాలేదని ఆయనకు యోగ దృష్టిలో గోచరించింది. వాస్తవానికి యుగ యుగాంతరాల నుండి విశ్వనాథుణ్ణి ఆరాధిస్తూ వస్తున్న సాధువుల, భక్తుల అమూల్య స్వర్ణమయోజ్వల ఆధ్యాత్మిక భావరాశులు కుప్పలు కుప్పలుగా ప్రోగై ఘనీభవించి ప్రస్తుత కాశీనగర రూపాన్ని సంతరించుకున్నట్లుగా తోస్తున్నది. తేజో విరాజమానమై ప్రకాశిస్తూ మూర్తీభవించిన ఆ ఆధ్యాత్మిక భావోద్వేగాలే కాశీక్షేత్ర అసలైన స్వరూపం. ఇక బాహ్యంగా కానవస్తున్నది దాని నీడ మాత్రమే. స్థూల దృష్టితో పరికించిన కాశీక్షేత్రం సువర్ణమయం అని ఎందుకు పేర్కొనబడుతూ ఉన్నదో అర్థం చేసుకోవటం ఏమంత కష్టం కాదు. గంగా తీరాన 2 మైళ్ల మేరకు విస్తరించిన కాశీనగరం అసంఖ్యాక దేవాలయాల, పెద్ద భవనాల, విశాలమైన మెట్లతో నిర్మితమైన స్నానఘట్టాల, చక్కని కాలిబాటల, దర్వాజాల, ఉద్యాన గృహాల, మఠాల, కాలువల, కోనేర్ల, సాధువులకు, విద్యార్థులకు, పేదలకు ఉద్దేశించిన అన్నసత్రాలతో అలరారుతూ ఉంటుంది. ఈ వైభవాన్ని చూసి అతి ప్రాచీన కాలం నుండి భారతదేశ అన్ని ప్రాంతాల వారు ఈ శివపురిని నిర్మింప ఎడతెగని సువర్ణ వర్షం కురిపించి ఉంటారని ఎవరు మాత్రం అంగీకరించకుండా ఉండగలరు. 30 కోట్ల భారతీయుల భక్తి ప్రపత్తులు ఏకమై యుగాల పర్యంతం ప్రయత్నలోపం లేకుండా ఈ సుందర పుణ్యక్షేత్ర బాహ్య అభివ్యక్తీకరణకు దోహదం చేసి ఉంటాయనుకొని ఎవరు మాత్రం ఆశ్చర్యపోరు. ప్రబలమైన ఆధ్యాత్మిక భావ ప్రవాహాన్ని చూసి ఎవరు మాత్రం ముగ్ధులు కాకుండా ఉండగలరు. దాని మూలస్థానాన్ని కనుగొనే ప్రయత్నంలో మైమరిచిపోరు. మహామహిమోపేతమైన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి భక్తితో హృదయం ద్రవించిపోగా ఆశ్చర్యచకితులై, వినమ్రులై ఇలా అనకుండా ఎవరు ఉండగలరు? నిజానికి ఇది ఒక అసదృశ్య సృష్టి. ఇది మానవ నిర్మితం మాత్రం కాదు. నిస్సహాయుడైన జీవుడి దుర్దశ చూసి దీనవత్సలుడు, ఆర్తత్రాణ పరాయణుడు అయిన ఆ భగవంతుడి అనంత కరుణయే దీని ఉనికికి కారణం. ఆ పరమేశ్వరుని శక్తే సాక్షాత్తు అన్నపూర్ణదేవిగా వెలసి జీవుల స్థూల సూక్ష్మదేహాలను పరిపోషిస్తూ ఉన్నది. అన్నాన్ని వితరణ చేస్తూ జీవుడి అన్నమయ, ప్రాణమయ కోశాలను, భక్తి జ్ఞానాలతో జీవుడి మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను పరిపోషిస్తూ సత్వరమే జీవుడికి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. కనుక సువర్ణమయ ఆధ్యాత్మిక భావాల రాశిగా కాశీని భావముఖంలో నెలకొని ఉన్న శ్రీరామకృష్ణులు కాంచటం వింతేమీ కాదు. ప్రకాశించే వస్తువులన్నీ హిందువుల దృష్టిలో పవిత్రంగా, సత్వగుణోపేతమైనవిగా ఎంచబడతాయి. కాబట్టే జ్యోతి లేక వెలుగు తన ప్రకాశం కారణంగా సత్వగుణ వ్యక్తీకరణగా ఒప్పారుతున్నది. అందుకే శాస్త్రాలు దైవ విగ్రహాల ఏట దీప ప్రమిదను వెలిగించి ఉంచమని నొక్కి వక్కాణిస్తున్నాయి. ఆ దీపాలను ఆర్పరాదని కట్టడి చేస్తున్నాయి. ఈ శాస్త్ర ఆదేశాల నుండి పై విషయం స్పష్టమవుతున్నది. బహుశా ధగధగ మెరిసే బంగారం వంటి వాటిని పవిత్ర వస్తువులుగా పరిగణించడానికి కారణం ఇదే కావచ్చు. అందుకే బంగారు ఆభరణాలను శరీరానికి దిగువ భాగంలో ధరించకూడదని శాస్త్రాలు వచించడానికి కూడా కారణం ఇదే అయి ఉండవచ్చు. కాశీక్షేత్రం స్వర్ణమయంగా కానరావడం చేత బాలక స్వభావులైన శ్రీరామకృష్ణులు అక్కడ మూత్ర విసర్జనాదులు చేస్తే అపవిత్రం చేసినట్లుగా భావించి ఎంతో ఆందోళన చెందారు. మధురబాబు ఏర్పాటు చేయించిన పల్లకీలో అసీ నదిని దాటి దూరంగా పోయి అక్కడ మూత్ర విసర్జనాదులు పూర్తి చేసుకుని వచ్చేవారనే సంగతి స్వయంగా ఆయన ముఖత మేము విన్నాం. కొన్ని రోజుల తర్వాత ఆ భావం ఉపశమించాక అలా నదిని దాటిపోవలసిన అవసరం తీరిపోయింది. కాశీలో ఆయనకు కలిగిన మరొక అద్భుత దర్శనం గురించి స్వయంగా ఆయనే మాకు చెప్పారు. కాశీకి తీర్థయాత్రకు వచ్చేవారిలో అనేకులు గంగా తీరంలోని మణికర్ణిక వంటి 5 పవిత్ర ప్రదేశాలను సందర్శింప పడవ మీదుగా వెళతారు. శ్రీరామకృష్ణులతో పాటు మధుర్ కూడా అదేవిధంగా పడవ మీద గంగలో ప్రయాణం చేశాడు. కాశీలోని ప్రధాన శ్మశాన వాటిక మణికర్ణికకు సమీపంలోనే ఉంది. మధురబాబు పడవ మణికర్ణిక ఘట్టాన్ని సమీపించినప్పుడు ప్రక్కనే ఉన్న శ్మశానంలో దహింపబడుతున్న మృతదేహాల చితుల నుండి ఎగసే పొగతో మణికర్ణిక పూర్తిగా ఆవరించిపోయింది.
భావమయులైన శ్రీరామకృష్ణులు తన దృష్టిని ఆ వైపుకు పరపగానే పట్టరాని ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆయనకు రోమాంచమైంది. గబగబా నడిచి పడవ అంచు మీద నిలబడి సమాధిమగ్నులయ్యారు. ఆయన ఎక్కడ నదిలో పడిపోయి నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతారేమోనన్న భయంతో పడవ వాళ్ళు, మధుర్బాబుతో పాటు వస్తున్న పండాలు తదితరులు ఆయన్ను పట్టుకోవడానికి ముందుకు ఉరికారు. శ్రీరామకృష్ణులు ప్రశాంతంగా స్థిరంగా నిలబడి ఉండటంతో ఆ అవసరం లేకపోయింది. అద్భుత తేజస్సు, దరహాసం ఆయన ముఖారవిందాన్ని దేదీప్యవంతం చేస్తూ ఆ ప్రదేశాన్ని పవిత్రం, జ్యోతిర్మయంగా వించసాగింది. హృదయ మధురులు శ్రీరామకృష్ణులకు ఇరువైపులా నిలబడి జాగ్రత్తగా ఆయన్ను చూసుకోసాగారు. పడవవారు కాస్త దూరంలో నిలబడి ఆయన భావమయావస్థను విస్మయంతో చూడసాగారు. కొంతసేపటికి ఆయన భావమయావస్థ ఉపశమించింది. తర్వాత వాళ్ళు మణికర్ణిక ఘట్టంలో దిగి స్నానాదులు ముగించి ఆచారకర్మలు నిర్వర్తించుకొని ఇతర చోట్లు సందర్శించ మళ్లీ పడవలో బయలుదేరారు. ఆ తరువాత తమకు కలిగిన దివ్య దర్శనాన్ని మధుర్ తదితరులకు ఆయన ఇలా వర్ణించి చెప్పారు. పొడగరి పింగళవర్ణుడు, జటాధారి, శ్వేతకాయుడు అయిన పురుషుడొకడు మెల్లగా నడుస్తూ శ్మశానంలోని ప్రతి చితి వద్దకు వెళ్ళి ఒక్కో జీవుణ్ణి జాగ్రత్తగా లేవతీసి చెవిలో తారక బ్రహ్మమంత్రాన్ని ఉపదేశించసాగాడు. చితికి మరోవైపు సర్వశక్తిమంతురాలైన జగదంబ మహాకాళి రూపుదాల్చి జీవుడి స్థూల సూక్ష్మ కారణ బంధనాలన్నింటినీ తెంచివేసి స్వయంగా మోక్షద్వారం తెరిచి ఆ జీవుణ్ణి కైవల్యధామానికి పంపుతూ ఉంది. ఈ విధంగా ఎన్నో కల్పాల పర్యంతం కఠోర తపశ్చర్యాదులు అనుష్ఠించిన తర్వాతే ఏ అద్వైతానుభూతి జీవుడికి లభిస్తుందో దానిని విశ్వనాథుడు జీవులకు క్షణమాత్రంలో ప్రసాదించి వారిని తరింపచేస్తున్నాడు. మధుర్తో పాటు వస్తూ ఉన్న శాస్త్రాల్లో ఆరితేరిన పండితులు శ్రీరామకృష్ణ దివ్యదర్శన వర్ణన విని ఇలా అన్నారు. కాశీలో మరణించే జీవులకు శివుడు ముక్తిని ప్రసాదిస్తాడనే విషయం లింగపురాణాంతర్గతమైన కాశీఖండం ఇతమిద్ధంగా పేర్కొంటున్నది. కానీ ఆయన ముక్తిని అనుగ్రహించే పద్ధతి మాత్రం వివరంగా వర్ణింపబడలేదు. మీ దివ్య దర్శనం, అనుభూతి ఆ విషయాన్ని స్పష్టం చేయటమే కాక శాస్త్రాల్లో నమోదైన విషయాలను మించిపోయాయి. కాశీలో బస చేసినప్పుడు అక్కడ సుప్రసిద్ధ సాధు సన్యాసులను శ్రీరామకృష్ణులు దర్శించారు. వారిలో ఒకరైన త్రైలింగ స్వామిని చూసి ఆయన ఎంతో ఆనందించారు. అప్పుడప్పుడు ఆయన త్రైలింగ స్వామిని గురించి మాతో ముచ్చటించేవారు. ఆయన ఇలా అనేవారు. సాక్షాత్తు విశ్వనాథుడే తన అభివ్యక్తీకరణార్థం త్రైలింగ స్వామి దేహాన్ని ఆశ్రయించి ఉన్నాడు. స్వామి ఉనికిచే కాశీ పావనత్వం మరింత ఇనుమడిచ్చింది సుమా. ఆయన ఉన్నతోన్నత జ్ఞానావస్థలో ఉన్నారు. ఆయన దేహస్మృతిరహితులై ఉన్నారు. మండుటెండలో ఎవ్వరూ కాలు కూడా మోపలేనంత విపరీతమైన వేడిగా ఉండేది గంగా తీరం ఇసుక. కానీ త్రైలింగ స్వామి ఆ ఇసుక మీద హాయిగా పడుకొని ఉన్నారు. క్షీరాన్ను స్వయంగా వండి తీసుకువెళ్ళి ఆయనకు తినిపించాను. ఆ సమయంలో ఆయన మౌనవ్రతంలో ఉన్నారు. నేను సంజ్ఞతో భగవంతుడు ఏకమా అనేకమా అని అడిగాను. ఆయన కూడా సంజ్ఞతో ఇలా జవాబిచ్చారు. సమాజ వ్యవస్థలో ఉన్నప్పుడు భగవంతుడు ఏకమనే తెలియవస్తుంది. కానీ నేను, నువ్వు, జీవుడు, జగత్తు ఇత్యాది అనేక జ్ఞానం ఉన్నంత వరకు భగవంతుడు కూడా అనేకంగానే అనుభూతం అవుతుంటాడు. త్రైలింగ స్వామిని చూపుతూ నిజమైన పరమహంస స్థితి అంటే ఇదే అని హృదయతో చెప్పాను. కాశీలో కొద్ది రోజులు గడిపిన తర్వాత శ్రీరామకృష్ణులు మధురతో పాటు బృందావనం వెళ్ళారు. బృందావనంలో బంకుబిహారీ విగ్రహాన్ని చూడగానే ఆయన అద్భుత భావసమాధికి లోనైనారు. ఆ విగ్రహాన్ని ఆలింగనం చేసుకోవడానికి పరిగెత్తారని విన్నాం. మునిమాపు వేళ గోపబాలురు ఆవుల మందలను తోలుకొని తిరిగి వస్తూ యమునా నదిని దాటం చూసి ఆ బాలురలో నెమలిపించధారి అయిన నీలమేఘశ్యాముణ్ణి దర్శించి ఆయన ఆధ్యాత్మిక భావోద్వేగంలో మునిగిపోయారు. శ్రీరామకృష్ణులు రజభూమిలో నిధువనం, గోవర్ధనగిరి మొదలైన శ్రీకృష్ణుడు లీలలు సల్పిన స్థలాలను దర్శించారు. బృందావనం కంటే ఆయనకు ఈ స్థలాలే బాగా నచ్చాయి. ఈ స్థలాల్లో వ్రజరాణి అయిన రాధాదేవి శ్రీకృష్ణులను వివిధ రీతుల్లో దర్శించడం వలన
ఆయన భగవత్ ప్రేమ తీవ్రతరమైందని మేము విన్నాం. గోవర్ధనగిరి మొదలైన ప్రదేశాలను దర్శింప మధుర్ ఆయన్ను పల్లకీలో పంపించాడని తెలియవస్తోంది. పల్లకీలో ఒక పక్క ఒక వస్త్రం పరిచి దాని మీద రూపాయలు, అర్ధ రూపాయలు, పావలాలు, బేడలు మొదలైన నాణ్యాలను మధుర్ పేర్చాడు. దేవాలయాల్లో బీదసాదులకు శ్రీరామకృష్ణులు దానధర్మం చేయటానికే మధుర ఏర్పాటు చేశాడు. కానీ శ్రీరామకృష్ణుల నాణ్యాలను చేతితో పుచ్చుకోలేనంత భగవత్ ప్రేమానురాగాలలో లీనమైపోయారు. వేరే గత్యంతరం లేక వస్త్రం ఒక అంచును లాగి ఆయా స్థలాల్లో బీదసాదుల మధ్య నాణ్యాలను కుమ్మరిస్తూ ఆయన వెళ్ళవలసి వచ్చింది. వ్రజభూమిలో సంసార పరిత్యాగులైన సాధకులెందరో పర్ణశాలలు వేసుకొని తలుపు ముఖంగా తమ వీపులను త్రిప్పి బాహ్య విషయాలన్నింటి నుండి దృష్టిని మరలించి జపధ్యానాదుల్లో మగ్నులై ఉండటం శ్రీరామకృష్ణులు చూశారు. వ్రజభూమి ప్రకృతి సౌందర్యం తదితర దృశ్యాలు శ్రీరామకృష్ణులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వ్రజభూమిలోని ఫలపుష్పాదులు, గోవర్ధనగిరి, నిస్సంకోచంగా సర్వత్రా తిరుగాడే లేళ్లు, నెమళ్ళు, తపశ్చర్యల్లో మునిగిపోయి ఉన్న సాధువులు, నిరాడంబరులు, కల్లాకపటం లేని వ్రజవాసులు, ఈ దృశ్యాలన్నీ శ్రీరామకృష్ణులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేగాక నిధువనంలో గొప్ప తపస్విని, భగవదారాధకురాలు, వయోవృద్ధురాలు అయిన గంగామాయను చూసి శ్రీరామకృష్ణులు ఎంతో ముగ్ధులయ్యారు. ఆ సాధ్విని సాంగత్యంలో ఆయన ఎంతగా ఆనందించారంటే వ్రజభూమిని విడిచిపెట్టి ఎక్కడికూ వెళ్ళకూడదని, శేష జీవితం అంతా అక్కడే గడిపివేయాలని దాదాపుగా నిశ్చయించుకున్నారంటే అతిశయోక్తి కాదు. గంగామాయికి అప్పటికి 60 ఏళ్లుంటాయి. సుదీర్ఘకాలం నుండి వ్రజేశ్వరి అయిన రాధాదేవి శ్రీకృష్ణుని పట్ల ఆమెకున్న ప్రగాఢ భక్తి అనురాగాలు చూసి రాధారాణి ప్రధాన చెలికత్తి అయిన లలితాదేవియే ఏదో కారణంగా ఆమెగా మానవ రూపం దాల్చి జీవులకు ప్రేమను బోధింప అవతరించిందని స్థానికులు భావించేవారు. చూసిన క్షణంలోనే రాధారాణి దేహంలో అభివ్యక్తమైన మహాభావం శ్రీరామకృష్ణులలో కూడా అభివ్యక్తం అవుతున్నదని గంగామాయి గ్రహించగలిగిందని ఆయన ముఖత మేము విన్నాం. కాబట్టే రాధారాణి శ్రీరామకృష్ణులుగా అవతరించిందని ఎంచి ఆమె ఆయన్ను దులారి అంటే ముద్దుల పట్టి అని పేర్కొనసాగింది. అప్రయత్నంగా తన దులారి దర్శన భాగ్యం లభించడంతో తాను తరించానని, తన చిరకాల ఆరాధన, సేవ, ప్రేమలు ఫలవంతమైనాయని గంగామాయి ఉప్పొంగిపోయింది. శ్రీరామకృష్ణులు కూడా ఆమెను చూడగానే తక్కిన విషయాలన్నీ మర్చిపోయారు. ఆమె తనకు ఎంతో చిరపరిచితురాలైనట్లు ఆయన కనిపించింది. ఆమె పర్ణశాలలో కొన్ని రోజులు గడిపారు. వారి పరస్పర ప్రేమానురాగాలు ఎంత ముగ్ధ మనోహరం అయినాయంటే శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి పోవటానికి నిరాకరిస్తారేమోనని మధుర్ తదితరులు భయపడ్డారని మేము విన్నాం. పరమభక్తుడైన మధుర్ మనస్సు తన బాబా తిరిగి తమతో రాడేమోననే తలంపుతో ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. కానీ మాతృప్రేమ ముందు వ్రజభూమిలోనే ఉండిపోవాలన్న ఆయన సంకల్పం చివరకు తల వంచింది. ఈ సందర్భాన్ని ప్రస్తావించినప్పుడు ఆయన మాతో ఇలా చెప్పారు: వ్రజభూమికి వెళ్ళినప్పుడు నేను సర్వం మర్చిపోయాను. కానీ కొన్ని రోజులు గడిచాక మా అమ్మ జ్ఞాపకానికి వచ్చింది. ఈ వృద్ధాప్యంలో ఆమెను చూసుకునేవారు, ఆమెకు సేవ చేసేవారు లేక ఎంత కష్టపడవలసి వస్తుందోననే తలంపు మదిలో మెదిలింది. దాంతో ఇంకా అక్కడ ఉండటం నాకు అసాధ్యమైపోయింది. ఈ మహాపురుషుని పలుకుల, చేష్టల గురించి చింతన చేసే కొద్దీ అంతగా బాహ్యదృష్టికి పరస్పర విరుద్ధాలుగా కానవచ్చే భావాలు, ఆశయాలు ఆయనలో అద్భుతంగా సామరస్యం వహించి ఉండడం చూసి ఆశ్చర్యపోతాం. జగజ్జనని పాదపద్మాల వద్ద తమ మనస్సులతో సమస్తాన్ని ఆయన అర్పించినా, జగజ్జనని పాదపద్మాల వద్ద తను మనస్సులతో సమస్తాన్ని ఆయన అర్పించినా సత్యనిష్టను మాత్రం ఆమెకు అర్పించలేకపోవడం మీరు గమనించలేదా? ప్రతి వ్యక్తితోనూ లౌకిక బాంధవ్యాన్ని విడిచిపెట్టినప్పటికీ తల్లి పట్ల ప్రేమను, కర్తవ్యాన్ని ఆయన విస్మరించలేదు. తన సతీమణితో ఎన్నడూ జాడమాత్రంగా కూడా లౌకిక సంబంధం పెట్టుకోకపోయినా గురుభావంలో సదా ఆమెతో అనురాగ బాంధవ్యాన్ని నెరపడం మాత్రం మర్చిపోలేదు. ఆయన అసాధారణ చేష్టితాలకు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో చూపవచ్చు. గతంలో ఆవిర్భవించిన ఏ ఆధ్యాత్మిక ఆచార్యుని లేదా అవతార పురుషుని జీవితంలోనన్నా ఇన్ని పరస్పర విరుద్ధ భావాలు, ఆశయాలు ఇంత మధురంగా సామరస్యం చెంది ఉండటం మనకు కానవస్తుందా?
ఇటువంటి అసాధారణ ఘటనను ఎన్నడూ చూసి ఉండలేదని ఎవరు మాత్రం అంగీకరించరు. శ్రీరామకృష్ణులు అవతార పురుషులని అంగీకరించినా అంగీకరించకపోయినా ఆధ్యాత్మిక జగత్తులో ఎంత వెతికినా ఆయనకు దీటైన మరో ఉదాహరణ కానరాదని మాత్రం అంగీకరింపక తప్పదు. వయోవృద్ధురాలైన శ్రీరామకృష్ణుల మాతృమూర్తి తన జీవిత అంతిమ సంవత్సరాలు దక్షిణేశ్వరంలోనే గడిపింది. అప్పుడు ఆమెకు సేవా శుశ్రూషలు స్వయంగా తానే నిర్వర్తించి ధన్యులైనట్టు ఆయనే మాతో చాలాసార్లు చెప్పి ఉన్నారు. ఆరాధ్యురాలైన ఆమె కాలధర్మం చేసినప్పుడు ఆయన అనుభవించిన దుఃఖం వర్ణనాతీతం. అప్పుడు ఆయన విలపించినంతగా లోకంలో ఏ కొద్ది మందో విలపించి ఉంటారని చెప్పడం అతిశయోక్తి కాబోదు. మాతృవియోగంతో ఆయన చెప్పరాని దుఃఖం అనుభవించినప్పటికీ తాను సన్యాసిని అనే విషయం క్షణమాత్రం కూడా ఆయన విస్మరించలేదు. సన్యాసి కావడం వలన తల్లికి శ్రాద్ధాది కర్మలు నిర్వర్తించరాదనే శాస్త్ర నిషేధాన్ని తూచా తప్పక పాటిస్తూ శ్రీరామకృష్ణుల కర్మకాండను రామ్లాల్ చేత చేయించారు. శ్రీరామకృష్ణుల చిన్న అన్నగారైన రామేశ్వర్ కుమారుడు ఈ రామ్లాల్. తాము ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఆమెకై విలపిస్తూ మాతృణాన్ని సాధ్యమైనంత వరకు తీర్చుకున్నారు. అనేక సందర్భాల్లో ఈ విషయం ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు మాతో ఇలా చెప్పేవారు: నాయనలారా, లోకంలో తల్లిదండ్రులే పరమ గురువులు. వారు జీవించి ఉన్నంతకాలం తమ శక్తి మేరకు వారికి సేవా శుశ్రూషలు చేయాలి. వారి మరణానంతరం శక్త్యానుసారం శ్రాద్ధాది కర్మలు నిర్వర్తించాలి. శ్రాద్ధాది కర్మలు నిర్వర్తింప ఏమాత్రం స్తోమత లేని పేదలు అడవిలోకి పోయి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొని వారికై విలపించాలి. ఈ విధంగా చేస్తేనే తల్లిదండ్రుల రుణం తీరుతుంది. ఒక్క భగవంతుడి కోసం మాత్రమే తల్లిదండ్రుల మాటను జవదాటవచ్చు. అలా చేయటం దోషంగా పరిగణింపబడదు. తండ్రిని నిషేధించినప్పటికీ ప్రహ్లాదుడు హరినామస్మరణ విడిచిపెట్టలేదు. తల్లి ఎంత వలదని వారించినప్పటికీ వినకుండా ధ్రువుడు తపస్సు చేయటం కోసం అరణ్యాలకు వెళ్ళాడు. వాళ్ళు అలా చేయటం వలన ఏ దోషానికి గురి కాలేదు. ఈ విధంగా మాతృభక్తి మూలంగా కూడా శ్రీరామకృష్ణుల గురుభావ అద్భుత అభివ్యక్తీకరణ వికసించడం చూసి మేం తరించాం. అతి కష్టం మీద గంగామాయ నుండి సెలవు పుచ్చుకొని శ్రీరామకృష్ణులు మధురతో పాటు కాశీకి తిరిగి వచ్చేశారు. కొన్ని రోజులు అక్కడ గడిపారు. తరువాత దీపావళి పండుగ రోజు అన్నపూర్ణాదేవి సువర్ణ విగ్రహాన్ని దర్శించి భక్తి ప్రేమలతో ఆయన ఉప్పొంగిపోయారు. కాశీ నుండి గయాక్షేత్రానికి వెళ్లాలని మధుర అభిలాషపడ్డాడు. కానీ శ్రీరామకృష్ణులు అందుకు అంగీకరించకపోవడంతో మధుర ఆ కోరికను విడిచిపెట్టాడు. శ్రీరామకృష్ణుల తండ్రి అయిన క్షుదీరాం గయాక్షేత్రాన్ని సందర్శించినప్పుడు ఆ క్షేత్ర అధిదేవుడైన గదాధరుడు ఆయనకు కలలో కనిపించి వారి కుటుంబంలో జన్మిస్తానని చెప్పినట్లుగా స్వయంగా శ్రీరామకృష్ణులే మాతో చెప్పి ఉన్నారు. ఆ కారణంగానే శ్రీరామకృష్ణులకు గదాధరుని నామకరణం చేశారు. గయకు వెళ్ళి గదాధరుని పాదపద్మాలను కనుక దర్శిస్తే అప్పుడు జనించే ప్రేమోద్వేగంలో విడిగా తాను ఒక మానవ దేహంలో జీవిస్తున్నాననే విషయం పూర్తిగా మరిచిపోయి శాశ్వతంగా తాను గదాధరునిలో ఐక్యమైపోతానేమోననే భయంతో మధురతో పాటు గయాక్షేత్రానికి వెళ్ళడానికి నిరాకరించానని ఆయన అప్పుడు మాకు చెప్పేవారు. గత యుగాల్లో ఎవరు శ్రీరాముడుగా, శ్రీకృష్ణుడిగా, శ్రీచైతన్యుడిగా అవతరించారో అతడే ప్రస్తుతం తమ దేహాన్ని ఆశ్రయించి ఈ ఇలలో అవతరించాడని శ్రీరామకృష్ణుల దృఢ విశ్వాసం. కాబట్టే తమ తండ్రి గారి కలలో తెలియజేయబడినట్లు తన మనశ్శరీరాల ఉత్పత్తికి మూలస్థానమైన గయాక్షేత్ర ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయనలో వర్ణనాతీతమైన భావోద్వేగం జనించడం మేం గమనించి ఉన్నాం. అలాగే అవతార పురుషులు ఏ ఏ స్థలాల్లో తన లీలా నాటకానికి తెరదించారో, అంటే తమ అవతారాలను చాలించారో అటువంటి చోట్లకు వెళ్లాలనే ప్రస్తావన వచ్చిన తక్షణమే శ్రీరామకృష్ణులలో అవ్యక్తమైన భావోద్వేగం జనించేది. అటువంటి స్థలాలకు కనుక వెళితే ఆ స్థలంలో తమ మనస్సు విలీనమైపోయి మళ్ళీ తిరిగి మర్త్య జగత్తులోకి దిగి రాలేనని ఆయన చెప్పేవారు. చైతన్యులు తమ అవతారాన్ని చాలించిన పూరీ క్షేత్రం సందర్శనం చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు శ్రీరామకృష్ణులు అదే భావనను వ్యక్తం చేశారు. ఆయన పరంగా మాత్రమే అటువంటి భావనను వ్యక్తం చేసేవారు కాదు. కొందరి భక్తుల విషయంలో కూడా కొన్ని క్షేత్రాలకు వెళ్ళవద్దని వారిని నిషేధించేవారు. తమ భక్తుల్లో కొందరు దైవాంశ సంభూతులనే విషయం యోగ దృష్టితో ఆయన తెలుసుకునేవారు. ఆ సందర్భంలో ఏ దైవాంశ సంభూతుడో ఆ దేవత విశేషంగా అభివ్యక్తమయ్యే పుణ్యక్షేత్రాలకు ఆ భక్తులను వెళ్ళవద్దని నిషేధించేవారు.
శ్రీరామకృష్ణ ఆ మనోభావనను పాఠకులకు విశదీకరించడం ఎంతో కష్టం. శ్రీరామకృష్ణ ఆ భావనను భయమని పేర్కొనటం సముచితం కాదు. ఎందుకంటే స్వయంగా సమాధి స్థితి అనుభూతిని పొందిన సామాన్య సాధకులు కూడా మరణ సమయంలో జీవుడు ఎలా దేహాన్ని విడిచిపోతాడో గుర్తించగలుగుతారు కనుక. కాబట్టి చావు కూడా బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వంటి ఫలానా శారీరక స్థితి మార్పు అని ఎరిగి చావు భయం లేని వారైపోతారు. సామాన్యులే ఇలా చావు పట్ల నిర్భీతులవుతున్నప్పుడు సంకల్పమాత్రాన ప్రగాఢ సమాజవ్యవస్థను పొందగలిగే అవతార పురుషులు మృత్యుంజయులై నిర్భయులవుతారంటం ఆశ్చర్యం కాదు. ఆ భావనను జనసామాన్యంలా ఇంకా జీవించి ఉండాలి లేదా దేహాన్ని పరిరక్షించుకోవాలి అనే తహతహగా చెప్పటం కూడా సబబు కాదు. ఎందుకంటే జనసామాన్యం బ్రతకాలని కోరుకోవటం భోగం కోసము, స్వార్థ సుఖం కోసమే కదా. కానీ ఎవరి మనస్సుల నుండి స్వార్థపరాయణత్వం శాశ్వతంగా తొలగిపోయిందో అటువంటి వారి విషయంలో ఈ వివరణ వర్తించదు. అటువంటప్పుడు శ్రీరామకృష్ణ భావనను మేము ఎలా విశదీకరించగలం? పలుకులే మన పరికరాలు, అంటే మన మనస్సుల్లో ఎగసే భావాలను వ్యక్తం చేయటానికి తోడ్పడే పరికరాలన్నమాట. కానీ శ్రీరామకృష్ణ వంటి మహాపురుషుల దివ్యభావాలను వ్యక్తం చేయగల శక్తి మన పలుకులకు ఉన్నాయా? కాబట్టి పాఠక మహాశయ, ఈ పరిస్థితిలో వ్యర్థ తర్కాల జోలికి పోకుండా శ్రీరామకృష్ణ తమ భావనలను వ్యక్తం చేసిన అదే పలుకుల పట్ల విశ్వాసం వహించి మన ఊహాశక్తి తోడ్పాటుతో మనం గ్రహించినంత మేరకు ఆ దివ్య భావాల రూపురేఖలను చిత్రించుకోవటం తప్ప మరో గత్యంతరం మనకు లేదు. ఒక స్థలం నుండి, ఒక వస్తువు లేదా వ్యక్తి నుండి ఉత్పన్నమైన దివ్య అభివ్యక్తీకరణ ఆ మూలస్థానానికి అత్యంత సన్నిహితంగా చేరువైనప్పుడు ఆ ఉత్పత్తి స్థానంలో విలీనమైపోతుందని శ్రీరామకృష్ణ చెప్పేవారు. శాస్త్రాల్లో కూడా ఇందుకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. జీవుడు పరబ్రహ్మం నుండే ఉద్భవిస్తున్నాడు. ఎప్పుడు సరైన జ్ఞానాన్ని సంతరించుకుని ఆ పరబ్రహ్మాన్ని సమీపిస్తాడో అప్పుడు దానిలో జీవుడు లీనమైపోతాడు. అనంతమైన మనస్సు లేదా విశ్వమానసం నుండే నీది, నాది, ప్రతి వ్యక్తి పరిమిత మనస్సు ఉద్భవిస్తుంది. అంటే ఆ విశ్వమానస అభివ్యక్తీకరణలే ఈ మనస్సులని అర్థం. మనలో ఏ ఒకరి అల్పమైన మనస్సు పవిత్రతను, అనాసక్తతను, కరుణను తదితర ఉదాత్త సుగుణాలను పెంపొందించుకుంటూ చివరకు ఆ విశ్వమానసాన్ని సమీపించగలిగితే లేదా దాని వంటిదే కాగలిగితే వెంటనే దానిలో లీనమైపోతుంది. స్థూల ప్రపంచంలో కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఈ భూమి ఉత్పన్నమైనది సూర్యుని నుండే. ఏదో శక్తి ద్వారానో లేదా మరో విధంగానో భూమి సూర్యుడిని సమీపించగలిగితే వెంటనే దానిలో లీనమైపోతుంది. కనుక పైన పేర్కొన్న శ్రీరామకృష్ణ ప్రగాఢ విశ్వాసం వెనుక మనకు తెలియని ఏదో ప్రత్యేక భావం ఉండి ఉంటుంది. గదాధర్ అంటే గయలో వెలిసిన దేవుడు అనే వస్తువు లేదా వ్యక్తి నిజంగా ఉన్నట్లయితే శ్రీరామకృష్ణ మనశ్శరీరాలు ఏదో కారణంగా ఆ గదాధరుని నుండి అభివ్యక్తమైనాయనే విషయం యథార్థమైతే శ్రీరామకృష్ణ ఆ ప్రగాఢ విశ్వాసం అంటే ప్రేమ కారణంగా వారిద్దరూ పరస్పరం ఆకర్షితులై ఇద్దరూ ఐక్యమైపోతారనే విశ్వాసం యుక్తి విరుద్ధమని ఎలా చెప్పగలం? అవతార పురుషుల జీవితాలు సామాన్య మానవుల జీవితాల వంటివి కావని వివరించడానికి ఊహ కానీ తర్కం కానీ ఉపయోగించనక్కర్లేదు. ఊహాతీతమైన మహాశక్తి వారిలో అభివ్యక్తం కావటం చూసి సామాన్యులు పూజ్యభావంతో వారికి తల వంచి ప్రణామం చేస్తారు. హృదయపూర్వకంగా వారిని ఆరాధించి శరణు వేడుతారు. అసాధారణ శక్తి సంపన్నులైన అటువంటి అవతార పురుషుల జీవిత రహస్యాన్ని అవగతం చేసుకోవడానికి కపిల మహర్షి వంటి మేధావులైన దార్శనికులు, తత్వవేత్తలు ఎంతో కృషి చేశారు. సామాన్యులలో కంటే ఎంతో గొప్ప శక్తి వీరిలో అభివ్యక్తం కావడంలోని మర్మాన్ని తెలుసుకోబోయినప్పుడు సర్వులకు వర్తించే కర్మ సిద్ధాంతం ఈ మర్మాన్ని విశదీకరించలేదని ఆదిలోనే వారు గ్రహించారు. ఎందుకంటే సామాన్యులు చేసే శుభాశుభ కర్మలన్నీ స్వార్థ సుఖప్రాప్తి కోసమే కనుక. కానీ అవతార పురుషుల కర్మలను గురించి అధ్యయనం చేసినప్పుడు వాటిలో స్వార్థగంధం కించిత్తు కానరాదు. ఇతరుల కష్టాలను తీర్చాలనే ఆకాంక్ష వారిలో తిరుగులేని ప్రేరణను కల్పిస్తుంది. ఆ ఉదాత్త ప్రేరణ కారణంగా వారు సుఖ సంతోషాలన్నింటినీ పూర్తిగా త్యజిస్తారు. పేరు ప్రతిష్టలు పొందాలనే ఆకాంక్ష వారిలో ఎన్నడూ కలగకపోవటం మనం చూడవచ్చు. ఇహలోక పేరు ప్రతిష్టల, పరలోక సుఖ సంతోషాల పట్ల వారికి ఎన్నడూ కోరిక జనించదు. వాటిని వారు కాకిరెట్టలా ఎంచుతారు.
నరనారాయణులనే ఋషులిద్దరూ బదరికాశ్రమంలో లోక కళ్యాణార్థం యుగాల పర్యంతం కఠోర తపస్సు చేయటం మీకు తెలియదా? తన ప్రజల సంతోషానికై శ్రీరామచంద్రుడు తన ప్రాణసమానరాలైన సీతాదేవిని బహిష్కరించాడు. శ్రీకృష్ణుడు అందించిన ప్రతి కార్యము సత్యధర్మాల ప్రతిష్టాపన కోసమే. జీవులను జన్మ జరామరణాది దుఃఖాల నుండి ఉద్ధరించడం కోసమే బుద్ధుడు ఒక సామ్రాజ్యాన్నే త్యజించాడు. దుఃఖమయ ప్రపంచంలో ప్రేమస్వరూపుడైన తండ్రి స్వర్గరాజ్యాన్ని నెలకొల్పే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు శిలువ మీద ప్రాణాలు అర్పించాడు. అధర్మాన్ని అరికట్టడం కోసమే మహమ్మద్ కత్తి దూశాడు. అద్వైతానుభూతిలోనే నిజమైన శాంతి ఉందని తన యావచ్చక్తిని వినియోగించి ప్రజలకు బోధించాడు శంకరాచార్యుడు. జీవుణ్ణి సంసారం నుండి తరింపచేసే శక్తి ఒక్క శ్రీహరినామంలోనే ఉందని గ్రహించి తన సాంసారిక సుఖ సంతోషాలకు తిలోదకాలిచ్చి మహోత్సాహంతో శ్రీహరినామాన్ని ఎడతెగని నృత్యగానాల ద్వారా ప్రచారం చేయడంలో నిమగ్నుడైనాడు శ్రీ చైతన్య మహాప్రభు. వ్యక్తిగత కష్టాలనే కొంతెచ్చిన ఇటువంటి కార్యాలకు అవతార పురుషులను ఏ స్వార్థం ప్రేరేపించింది? అంతేకాదు, అసాధారణ ఆధ్యాత్మికానుభూతులను పొంది జీవన్ముక్తులైన మహాపురుషుల్లో ఎటువంటి లక్షణాలు అభివ్యక్తమవుతాయని శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయో ఆ లక్షణాలన్నీ అవతార పురుషుల జీవితాల్లో కూడా కానరావటం గమనించారు మన దార్శనికులు. కనుక గత్యంతరం లేక అటువంటి మహాపురుషులందరినీ ఒక కొత్త కోవకు చెందిన వారుగా పరిగణించవలసి వచ్చింది. అవతార పురుషుల్లో లోక కళ్యాణం వనకూర్చాలనే ఉదార ఆకాంక్ష ఉంటుందని సాంఖ్యదర్శనకారుడైన కపిలుడు వచించి ఉన్నాడు. కాబట్టే గత జన్మల్లో కఠోర తపస్సు చేసి ముక్తులైనప్పటికీ వీరు నిర్వాణ స్థితిని చేపట్టక ప్రకృతి లీనులై ఉంటారు. అంటే సమస్త ప్రకృతి శక్తి తమ శక్తే అనే ఎరుకతో ఒక కల్పాన్ని గడిపివేస్తారు. కాబట్టే ఇటువంటి ప్రకృతి లీనుల్లో ఏ మహాత్ముడు ఏ కల్పంలో తాను అటువంటి ప్రకృతి శక్తి సంపన్నుడినని భావిస్తాడో అతడు ఆ కల్పంలో జనసామాన్యానికి ఈశ్వరుడిగా విరాజిల్లుతాడు. ఎందుకంటే ప్రకృతిలోని యావచ్చక్తి తనదే అనే బోధ ఎవరికి ఉంటుందో అతడు ఆ యావచ్చక్తిని తన ఇచ్ఛ మేరకు ఉపయోగించడమో లేదా ఉపసంహరించడమో చేయగలుగుతాడు. కనుక ఈ చిన్ని శరీరాల్లోని ప్రకృతి శక్తులన్నీ మనవే అని తెలుసుకోవటం చేత వాటిని మనం ఎలా ఉపయోగించుకుంటామో అలాగే ప్రకృతి లీన పురుషులు కూడా ప్రకృతి శక్తులన్నిటినీ తమవిగా గ్రహించి సంకల్పమాత్రాన వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. సర్వకాల వ్యాపి ఏకమాత్రుడు అయిన ఈశ్వరుడు ఒకడు ఉన్నాడని నిజానికి సాంఖ్యదర్శనకారుడైన కపిలుడు అంగీకరించకపోయినా ఒక కల్పకాలం వరకు శాసించే సర్వశక్తిమంతులైన పురుషుల అస్తిత్వాన్ని అంగీకరిస్తాడు. అటువంటి వ్యక్తులను ఆయన ప్రకృతి లీనులని పేర్కొంటాడు. ఈ ఈశ్వర ఆవర్తన సిద్ధాంతాన్ని వేదాంతకారులు అంగీకరించరు. ఒక్కడే అయిన ఈశ్వరుడి నిత్య అస్తిత్వాన్ని వీరు అంగీకరిస్తారు. ఆ ఏకైక ఈశ్వరుడే మనకు కనిపించే ఈ ప్రపంచంగా జీవులుగా అభివ్యక్తమవుతున్నాడని విశేష శక్తివంతులైన ఆ అధికార పురుషులు అందరూ కూడా నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడైన ఈశ్వరుడి విశేషాంశ సంభూతులని వీరు చెప్తారు. అంతేకాక ఆ అధికారిక పురుషులు జగత్ కళ్యాణానికి దోహదం చేసే ఏదో ఒక విశేష కార్యాన్ని నిర్వర్తించడం కోసం అవసరమైనప్పుడల్లా జన్మిస్తూ ఉంటారని వీరు వచిస్తారు. ఆ కార్యాన్ని నిర్వర్తింప అవసరమైన శక్తిని సంతరించుకునేవారు జన్మించడం వలన వేదాంతకారులు వారిని అధికారికులని పేర్కొంటారు. ఆధికారికుడంటే అధికారం పొందిన వ్యక్తి లేదా ఏదో ఒక విశేష కార్యం నిర్వర్తింప అవసరమైన శక్తి సామర్థ్యాలు సంతరించుకున్నవాడని అర్థం. ఇలా జన్మించే ఆధికారిక పురుషుల్లో కూడా శక్తి తారతమ్యం ఉండటం గమనించి వీరిని మళ్ళీ 2 తరగతులుగా వర్గీకరించారు. 1 అవతార పురుషులు, 2 నిత్యముక్తులైన ఈశ్వర కోటులు. ఎవరి చేతలు లోకంలోని యావన్మందికి శాశ్వతమైన మేలును వనగూరుస్తాయో వారు అవతార పురుషులుగా పేర్కొనబడతారు. ఎవరి చేతలు ఒక దేశానికి లేదా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై మేలునరిస్తాయో వారు నిత్యముక్తులైన ఈశ్వర కోట్లు. ఈశ్వర కోటుల కంటే అవతార పురుషుల్లో అభివ్యక్తమయ్యే ఆధికారిక శక్తి అత్యంత అధికంగా ఉంటుంది. వేదాంతకారుల పై అభిప్రాయాన్ని ఆధారం చేసుకొని తమ ఊహాశక్తి దోహదంతో ప్రతి అవతార పురుషుల్లో ఏ మేరకు భగవదంశం ఇమిడి ఉందో అంచనా వేయటానికి పురాణకర్తలు ప్రయత్నించారు.
ఆ అంచనా కట్టడంలో వారు అతిశయోక్తులను ఆశ్రయించడం కూడా కద్దు. ఏతే చాం సకలాహ పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే ఇతర అవతార పురుషులందరూ భగవంతుని అంశమాత్రులు, కానీ శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడే. ఇటువంటి అతిశయోక్తులు భాగవతంలో మనకు తారసపడతాయి. గురుభావం స్వయంగా భగవంతుడి శక్తి అనే విషయం ఇదివరకే మరొక చోట విశదీకరింప ప్రయత్నించాం. అజ్ఞాన భ్రాంతిలో పడి ఎంత ప్రయత్నించినప్పటికీ దాని నుండి బయటపడలేని జీవుణ్ణి చూసి అపార కరుణ వహించే అతన్ని ఉద్ధరింప భగవంతుడు ఆతురత చెందుతాడు. కరుణాతుడైన భగవంతుని ఆ ఆతురతే గురురూపంగా లేదా గురుభావంగా ఆవిర్భవించి వ్యక్తమవుతుంది. జనసామాన్యం గ్రహించి అవగతం చేసుకోవడానికి సుఖమవుతుందనే ఉద్దేశంతో భగవంతుని ఆ గురుభావం అప్పుడప్పుడు మానవ రూపం దాల్చి అభివ్యక్తమవుతూ వస్తుంది. ఇది యుగాల పర్యంతంగా సంఘటిల్లుతున్న విషయమే. అలా మానవ రూపాలు దాల్చిన పురుషులనే అవతార పురుషులు లేదా ఆధికారిక పురుషులు అంటారు. వీరు జగత్పూజ్యులు, జగద్గురువులు. కాబట్టే అవతార పురుషులు మాత్రమే మానవాళికి నిజమైన గురువులనే విషయం సుస్పష్టమవుతున్నది. మనశ్శరీరాల నిర్మాణంలో సామాన్య జీవులకు ఆధికారిక పురుషులకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. వారిలో అవి మహోన్నత భగవద్భావాలను, ప్రేమను, మహోన్నత శక్తిని గ్రహించి వ్యక్తం చేసే సామర్థ్యం వహించుంటాయి. సామాన్యుడికి కించిత్ ఆధ్యాత్మిక శక్తి పర్యవసానంగా జనంలో కాస్త పూజ్యనీయత లభిస్తే అతడి ఆనందానికి పట్టపగ్గాలుండవు. అహంకారంతో మిడిసిపడతాడు. కానీ ఆధికారిక పురుషులు ఏమాత్రం చెలించరు. 1000 రెట్ల ఆధ్యాత్మిక శక్తి సంతరించుకున్నప్పటికీ వారిలో అహంకారం, గర్వం జాడమాత్రంగా కూడా కనిపించదు. జీవుడు సకల బంధాల నుండి విముక్తుడై ఆత్మజ్ఞానం చేకూర్చే సమాధి స్థితిని పొందగలిగితే అతడికి ఏ కారణం వలన కూడా ఈ సంసారంలోకి మళ్ళీ రావటానికి ఇష్టపడడు. కానీ ఈ పరమానందాన్ని చవిచూసిన మరుక్షణమే ఇతరులతో దాన్ని పాలు పంచుకోవాలనే ఆతురత ఆధికారిక పురుషుల్లో జనిస్తుంది. భగవత్ సాక్షాత్కారం పొందాక జీవుడికి ఇక ఏ కర్తవ్యం మిగిలి ఉండదు. కానీ భగవత్ సాక్షాత్కారం సంతరించుకున్న తర్వాతే ఆధికారిక పురుషుల కర్తవ్యం మొదలవుతుంది. అంటే తమ జన్మోద్దేశం వారు అవగతం చేసుకొని ఆ లక్ష్య సాధనకు ఉద్యుక్తులవుతారు. తాము జన్మించిన ప్రత్యేక లక్ష్యాన్ని సాధించే వరకు సామాన్య ముక్త పురుషుల్లా దేహం ఇప్పుడే రాలిపోతే పోని అనే ఆలోచన ఎన్నడూ కలుగకపోవడం అనే నియతి ఆధికారిక పురుషులకు వర్తిస్తుంది. అందుకు బదులుగా ఈ మర్త్యుల సుఖదుఖాల్లో పాలు పంచుకుంటూ వారి మధ్య జీవించాలనే ఆతురత వారిలో కానవస్తుంది. కానీ అవతార పురుషులు బ్రతికి ఉండాలనే సంకల్పానికి సామాన్య జీవుల సంకల్పానికి మధ్య హస్తిమశకాంతరం ఉంది. పైగా తమ కర్తవ్య నిర్వహణ పూర్తి అయిందని గ్రహించగానే మరొక్క క్షణం కూడా తాత్సారం చేయకుండా పరమానందంగా తమ దేహాలను సమాధి స్థితిలో త్యజించి వేస్తారు. సామాన్య జీవులు సంకల్పమాత్రాన సమాధిలో దేహాన్ని త్యజించలేకపోవడమే కాక తమ జీవిత కర్తవ్యాలు ఎప్పుడు ముగుస్తాయో కూడా వారు తెలుసుకోలేరు. పైగా తమ కోరికలు ఇంకా అనేకం ఈడేరలేదని భావిస్తారు. ఇంకా జీవించాలనే అప్రతిహతమైన వ్యాకులత వారిలో నెలకొనే ఉంటుంది. ఈ రీతిలో సామాన్యులకు అవతార పురుషులకు మధ్య మరెన్నో విషయాల్లో వ్యత్యాసాలు ఉండటం గమనించవచ్చు. సామాన్య జీవులకు వర్తించే మన ప్రయాణాలతో అవతార పురుషుల జీవిత లక్ష్యాలను, చేతలను నిర్ణయింప ప్రయత్నిస్తే మనం పప్పులో కాలు వేసినట్లే. ఈ శాస్త్రభావాల నేపథ్యంలోనే నేను గయాక్షేత్రాన్ని సందర్శిస్తే శరీరం నిలవదు, పూరీ క్షేత్రానికి వెళితే నాకు శాశ్వత సమాధి స్థితి కలుగుతుంది మొదలైన శ్రీరామకృష్ణుల వచనాలను మనం అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టే సంక్షిప్తంగానే ఆ అంశాన్ని మేము ఇక్కడ చర్చించాం. శ్రీరామకృష్ణుల ఏ భావము శాస్త్ర విరుద్ధమైంది కానే కాదన్న విషయం పై చర్చ నుండి పాఠకులు అర్థం చేసుకోగలరు. మధుర్తో కలిసి గయాక్షేత్రాన్ని సందర్శింప శ్రీరామకృష్ణులు నిరాకరించారనే విషయం ఇంతకు మునిపే చెప్పి ఉన్నాం. కాబట్టి ఆ పర్యటనలో ఎవరూ ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించలేదు. అందరూ వైద్యనాథం మీదుగా కలకత్తాకు తిరిగి వచ్చారు. కాశీకి పోతున్నప్పుడు ఈ వైద్యనాథం వద్దే ఒక ఫలానా కుగ్రామంలోని నిరుపేదలు అనుభవిస్తున్న కటిక దారిద్ర్యాన్ని చూసి హృదయం ద్రవించిపోగా మధురికి చెప్పి వారందరికీ కడుపారా తిండి పెట్టించి కట్టుబట్టను శ్రీరామకృష్ణులు ఇప్పించిన సంఘటనను మరొక చోట విపులంగా ప్రస్తావించాం. కాశీ, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించడంతో పాటు శ్రీరామకృష్ణులు ఒక సందర్భంలో చైతన్య మహాప్రభు జన్మస్థలమైన నవద్వీపాన్ని కూడా సందర్శించారు.
ఈసారి కూడా మధురబాబే ఆయన్ను తనతో అక్కడికి తోడుకొని వెళ్ళాడు. అవతార పురుషుల మనస్సులకు సైతం అన్ని సత్యాలు అన్ని సమయాల్లోనూ సాక్షాత్కరించవన్న విషయం గౌరాంగుని గురించి ఒక సందర్భంలో శ్రీరామకృష్ణులు ముచ్చటిస్తున్నప్పుడు మాకు స్పష్టమైంది. కానీ ఏ ఆధ్యాత్మిక సత్యాలను గురించి తెలుసుకోవాలని అవగతం చేసుకోవాలని వారు ఆకాంక్షిస్తారో అవి మాత్రం సునాయాసంగా వారికి బుద్ధికి గోచరిస్తాయి. గౌరాంగ మహాప్రభువును భగవదవతారంగా పరిగణించడంలో అప్పుడు మాలో అనేకులకు సందేహం ఉండేది. పైగా మాలో అనేకులు వైష్ణవుడనే మాటను నిమ్నజాతి వారికి పర్యాయపదంగా భావించేవారం. మా సందేహ నివృత్తికై దీన్ని గురించి శ్రీరామకృష్ణులను అడిగాం. అందుకు జవాబుగా శ్రీరామకృష్ణులు మాకు ఇలా చెప్పారు. నాకు కూడా అదే వైఖరి ఉండేది. మొదట్లో నేను ఇలా అనుకునేవాడిని. భాగవతాది పురాణాదుల్లో జాడమాత్రంగా కూడా ప్రస్తావించని చైతన్యులు ఎలా అవతార పురుషుడవుతాడు? బోడితలల వైష్ణవులు ఆయన అవతార పురుషుడినిగా నెలకొల్పారు. చైతన్యులను అవతారంగా విశ్వసించేవాడిని కాదు. మధురతో పాటు నవద్వీపం వెళ్ళాను. చైతన్యులు నిజంగా అవతార పురుషుడే అయిన పక్షంలో ఆయన దివ్య అభివ్యక్తీకరణ శక్తి ఏదో కొంతమేరకు అక్కడ గోచరించాలని ఆ స్థలం చూసినప్పుడు ఈ విషయం తెలియవస్తుందని అనుకున్నాను. ఆయన దివ్యత్వ అభివ్యక్తీకరణ ఎక్కడన్నా కానవస్తుందేమోనని పెద్ద గోస్వామి చిన్న గోస్వామి ఇళ్లకు తదితర చోట్లకు నడక సాగించాను. కానీ ఎక్కడా నాకు ఏ ప్రత్యేకత కనిపించలేదు. ప్రతి చోట చేతులెత్తి నిలబడి ఉన్న కొయ్య విగ్రహాలే కళ్ళబడ్డాయి. వాటిని చూసి నిరుత్సాహపడ్డాను. అక్కడకు వెళ్ళినందున విచారించాను. ఆ తర్వాత తిరిగి వెళ్ళడానికి పడవలో అడుగు పెట్టగానే నాకు ఒక అద్భుత దర్శనం కలిగింది. సుకుమారులైన 2 బాలురు కనిపించారు. అంత అందమైన బాలురును నేను ఎన్నడూ చూసి ఉండలేదు. తప్తకాంచనం వంటి మేనిఛాయ, తల మీద జ్యోతిర్మండలంతో వారు విరాజిల్లుతున్నారు. తలలు పైకెత్తి నా వంకే చూస్తూ ఆకాశ మార్గంలో నా వైపుగా పరిగెత్తుకొని రాసాగారు. అదిగో వారు వస్తున్నారు అంటూ కేకలు పెట్టాను. ఇలా కేకలు పెట్టసాగానో లేదో వాళ్ళు వచ్చి దీనిలో ప్రవేశించారు. బాహ్య చైతన్యం కోల్పోయి కింద పడిపోయాను. హృదయ పక్కనే ఉండి పట్టుకోకపోతే నీళ్లల్లో పడిపోయి ఉండేవాడిని. ఇటువంటి దర్శనాలు ఎన్నో కలగడం వలన వాస్తవానికి చైతన్యుల అవతారమని భగవదాంశ సంభూతుడని నాకు నమ్మకం ఏర్పడింది. శ్రీరామకృష్ణులు ఇటువంటి విషయాలు ఎన్నో మాతో చెప్పారు. చైతన్య మహాప్రభువుల నగర సంకీర్తన దివ్యదర్శనం కలిగిందని ఒకరోజు శ్రీరామకృష్ణులు మాతో చెప్పారు. ఈ దివ్య దర్శనాన్ని గురించి మేము మరొక చోట విశదీకరించాం. పైన పేర్కొన్న పుణ్యక్షేత్రాలనే కాక శ్రీరామకృష్ణులు ఒక సందర్భంలో మధురబాబుతో కలిసి కాల్నాకు కూడా వెళ్ళారు. చైతన్య మహాప్రభు పాదధూళి సోకటం వలన వంగదేశంలో గంగాతీర గ్రామాలు ఎన్నో పవిత్ర తీర్థాలుగా రూపొందాయి. వాటిలో కాల్నా ఒకటి. పైగా బర్ద్వాన్ రాజవంశీయులు 108 శివాలయాలను ఇక్కడ నెలకొల్పి కాల్నా కీర్తి వైభవాలను మరింత ఇనుమడింపచేశారనే విషయం యాత్రికులందరికీ అనుభవైక వేద్యమే. కానీ శ్రీరామకృష్ణులు కాల్నాకు వెళ్లడంలోని ఉద్దేశం అది కాదు. ఆ ప్రాంతాల్లోని సుప్రసిద్ధుడైన వైష్ణవ సాధువు భగవాన్ దాస్ బాబాజీని సందర్శించడమే ఆయన ఉద్దేశం. అప్పుడు భగవాన్ దాస్ బాబాజీ వయస్సు 80 ఏళ్లకు పైబడి ఉంటుంది. తాను జన్మించిన ఏ కులాన్ని పావనం చేశాడో మాకు తెలియదు. కానీ ఆయన మహోన్నత పరిత్యాగం, వైరాగ్యం, భగవద్భక్తి గురించి మాత్రం వంగదేశంలోని ఆబాలగోపాలానికి సువిదిత్తమే. పరమ నిష్ఠతో కదలా మెదలక రేయింబవళ్లు దీర్ఘకాలం ఒకే చోట పద్మాసనంలో కూర్చుని ఒకే భంగిమలో జపం, ధ్యానం, ధారణ, తపస్సు చేసిన ఫలితంగా జీవిత చరమాంకంలో ఆయన కాళ్ళు 2 పక్షవాతంతో పడిపోయాయని విన్నాం. 80 ఏళ్లు పైబడ్డ అంగవైకల్యం సంభవించిన హరినామస్మరణ పట్ల ఉత్సుకత, దివ్య ప్రేమభావంలో ఆనంద భాష్పాలు స్రవించడం మాత్రం ఏమాత్రం సన్నగిల్లలేదు, పైపెచ్చు అధికరించాయి. కాల్నా ప్రాంతాల్లోని వైష్ణవ సముదాయం భగవాన్ దాస్ బాబా తమ మధ్య వసించడం వలన క్రొత్త ఉత్తేజాన్ని సంతరించుకున్నది. బాబా ఉజ్వల ఆదర్శాన్ని సోదాహరణగా కైకొని ఆయన ఉపదేశాలను అనుసరించి అనేక మంది వైష్ణవ సాధువులు తమ ఆధ్యాత్మిక జీవితాలను రూపుదిద్దుకునే అవకాశం పొంది ధన్యులయ్యారు. ఆ రోజుల్లో ఆయన్ను దర్శించుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ సుదీర్ఘకాలం
బాబా అనుష్ఠిస్తూ వచ్చిన తపస్సు, పవిత్రత, భక్తి, వైరాగ్యాదుల ప్రభావాన్ని తమ అంతరాంతరాళాల్లో అనుభూతం చేసుకొని అపూర్వ ఆనందాన్ని పొందేవారనడం అతిశయోక్తి కాబోదు. శ్రీ చైతన్య మహాప్రభు ప్రచారం చేసిన భగవత్ ప్రేమ అమోఘమైందన్న ఆయన అభిప్రాయాలు అక్కడి ప్రజలు శిరసావహించి అందరూ వాటిని పాటించేవారని మేము విన్నాం. కనుక సిద్ధపురుషుడైన బాబాజీ కేవలం సొంత సాధనల్లోనే మునిగిపోలేదు. వైష్ణవ సముదాయానికి సంక్షేమం చేకూర్చే వైష్ణవ సాధువులు వైరాగ్య ఆదర్శం మేరకు తమ జీవితాలను రూపొందించుకునే సంసార పంకంలో చిక్కుబడిన సామాన్య జీవులు చైతన్యుల భక్తి మార్గంలో ఉత్సుకత పొంది తమ జీవితాల్లో శాంతిని సంతరించుకునే మార్గాలను గురించి చర్చిస్తూ వాటిని ఆచరణయుతం చేయడంలో కూడా బాబా ఎంతో సమయాన్ని గడిపేవారు. వైష్ణవ సముదాయంలో ఎక్కడ ఏం జరుగుతున్నదో సాధువుల మంచి చెడు ప్రవర్తనల గురించి జనం బాబాజీ దృష్టిలోకి తెచ్చేవారు. అదంతా విని ఆయన యోచించి ఏం చేయాలో ఉత్తర్వులు ఇచ్చేవారు. వైరాగ్యం, తపస్సు, ప్రేమలతో జీవితం గడిపేవారిలో తేజోవైభవం, సాధికారికత నెలకొని ఉంటాయి. జనం బాబా పలుకులను ఎంతో విధేయతతో శిరసావహించి వాటిని తక్షణమే పాటింప ఆతురత కనపరిచేవారు. గూఢచారులెవ్వరూ లేకపోయినా వైష్ణవ సముదాయంలో జరిగే ప్రతిదీ సిద్ధుడైన బాబాజీ కళ్ళకు గోచరమయ్యేది. ఆ సముదాయంలో ప్రతి వ్యక్తి ఆయన ప్రభావానికి లోనయ్యేవాడు. ఆయన ప్రభావం పరపిన పరిరక్షక దృక్కుల ముందు సరళ హృదయాల భక్త్యుత్సాహాలు ఎలా నానాటికి అధికరించేవో అట్లే కపటవర్తనలు తెలియరాని భయం ఆవరించగా సిగ్గుతో కుంచుకుపోయి తమ దుష్ప్రవర్తనాన్ని మార్చుకోవటానికి ప్రయత్నించడము కద్దు. భగవత్ సాక్షాత్కారార్థం 12 సంవత్సరాల కాలం పాటు అవిచ్ఛిన్నంగా శ్రీరామకృష్ణులు తీవ్ర సాధనల్లో మునిగి ఉన్న గురుభావం ఆయనలో సమగ్రంగా అభివ్యక్తమయ్యే కాలంలో భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ప్రధానమైన మతోద్యమాలు రూపుదిద్దుకోసాగాయి. వాటిలో కొన్ని కలకత్తా, దాని పరిసర ప్రాంతాల్లో హరిసభలు, బ్రహ్మ సమాజం. స్వామి దయానంద పంజాబు, భారతదేశ వాయువ్య ప్రాంతాల్లో మొదట్లో వేదమతంగా, తదనంతరం ఆర్య సమాజంగా ప్రచారం చేసిన మతోద్యమం. బెంగాల్లో పునరుజ్జీవనం పొందిన వేదాంత మతం, దాని శాఖలైన కర్తాబహజ మొదలైనవి. ఉత్తర భారతదేశంలో రాధాస్వాముల మతోద్యమం, గుజరాత్లో స్వామినారాయణ మతోద్యమం. పైన పేర్కొన్న మతోద్యమాలన్నీ పైన చెప్పిన కాలఘట్టానికి కాస్త అటూ ఇటుగా స్థాపితమై ప్రచారం చేయబడినవే. ఈ మతోద్యమాలను, నాటి సిద్ధాంతాలను ఇక్కడ విశదీకరించడం మా ఉద్దేశం కాదు. కలకత్తాలోని కౌలటోలా ప్రాంతంలో నెలకొన్న ఒక హరిసభను శ్రీరామకృష్ణులు సందర్శించినప్పటి ఒక సంఘటనను మాత్రం వివరింపదలిచాం. కౌలటోలా హరిసభ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఒకరోజు శ్రీరామకృష్ణులు హృదయం వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళారు. ఇంతకు మునిపే మేము ప్రస్తావించిన వైష్ణవ చరణ్ ఆ రోజు సభలో భాగవత పారాయణం చేసి విశదీకరిస్తారని, అది వినడానికే శ్రీరామకృష్ణులు అక్కడికి వెళ్ళారని కొందరంటారు. కానీ శ్రీరామకృష్ణుల ముఖత ఈ కారణంగా ఆయన అక్కడికి వెళ్ళినట్లు మేము వినలేదు. ఏది ఏమైనప్పటికీ భాగవత పారాయణం సాగుతూ ఉండగా అందరూ దాన్ని వినడంలో లీనమై ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు అక్కడికి వచ్చారు. శ్రోతల నడుమ కూర్చుని ఆయన కూడా వినసాగారు. శ్రీ చైతన్యుల పావన పాదపద్మాల వద్ద సంపూర్ణ శరణు పొందినట్లు ఆ హరిసభ సభ్యులు తమను పరిగణించుకునేవారు. ఈ అంశాన్ని సదా జ్ఞాపకంలో ఉంచుకునే యత్నంలో వాళ్ళు ఒక ఆసనాన్ని పరపి చైతన్యదేవులు దానిపై ఆసీనులై ఉన్నట్లుగా ఎంచి భాగవతాదుల పఠనం, ఆరాధన మొదలైనవి నిర్వర్తించేవారు. ఆ ఆసనాన్ని శ్రీ చైతన్యుల ఆసనం అని పేర్కొనేవారు. భక్తి ప్రపత్తులతో అందరూ ఆ ఆసనం ముందు ప్రణామాలు చేసేవారు. ఆ ఆసనం మీద కూర్చోవడానికి ఎవరిని అనుమతించేవారు కారు. పువ్వుల మాలలతో అలంకరించబడిన ఆ ఆసనం ముందు భాగవత పారాయణం జరుగుతుంది. శ్రీ చైతన్యులు ఆ ఆసనంలో కూర్చుని వింటారని భక్తులు భావిస్తూ ఆయన దివ్య సన్నిధానంలో శ్రీహరి వచనామృతాన్ని తాము గ్రోలుతూ ఉన్నట్లుగా భావించేవారు. శ్రీరామకృష్ణుల ఆగమనంతో పారాయణం చేస్తున్న వ్యక్తి శ్రోతల భక్తిభావం 100 రెట్లు ఇనుమడించిందని చెప్పనవసరం లేదు. భాగవత వచనామృతాన్ని గ్రోలుతూ శ్రీరామకృష్ణులు మైమరిచిపోయారు. ఆ స్థితిలో హఠాత్తుగా ఆయన శ్రీ చైతన్యుల ఆసనం వైపుగా పరిగెత్తి దాని మీద నిలబడి ప్రగాఢ సమాధిలో మగ్గులైపోయారు. దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్న ఆయన ముఖారవిందాన్ని, మొలకెత్తిన అసాధారణమైన ప్రేమాస్పద దరహాసాన్ని
చిత్తరువుల్లో కానవచ్చే చైతన్యుల భంగిమలో నిలబడిన తీరును చూసి భక్తులు తమ హృదయాంతరాళాల్లో భావముఖ స్థితిలోని శ్రీరామకృష్ణులు చైతన్యదేవులతో తాదాత్మ్యం చెందినట్లుగా భావించసాగారు. బాహ్య దృష్టిలో శ్రీరామకృష్ణుల చైతన్యుల మనశ్శరీరాల మధ్య దేశకాల పరిస్థితుల కారణంగా కనవచ్చే సుదూరం ఆ భావజగత్తులో పూర్తిగా అదృశ్యమైందని, భావముఖంలో శ్రీరామకృష్ణులు ఆ ఎడబాటును అనుభవించడం లేదని భక్తులు గ్రహించారు. భాగవతం పారాయణం చేస్తున్న వ్యక్తి పారాయణ చేయటం ఆపి ఆయన వంకే నిశ్చలంగా చూస్తూ ఉండిపోయాడు. శ్రోతలు శ్రీరామకృష్ణుల భావసమాధి స్థితిని అవగతం చేసుకోలేకపోయినప్పటికీ ఏదో ఒక అవ్యక్తమైన విస్మయంతో పరవశులై నిశ్చలంగా ఉండిపోయారు. మంచి కానీ చెడు కానీ పలుకలేని స్థితిలో వారంతా ఉన్నారు. శ్రీరామకృష్ణుల శక్తివంతమైన ఆధ్యాత్మిక భావ ప్రవాహంలో అందరూ అనిర్వాచ్య జగత్తుకు తాత్కాలికంగా కొట్టుకొనిపోయి అనిర్వచనీయ పరమానందం అనుభవించసాగారు. మొదట్లో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. కాసేపు అయ్యాక అనిర్వచనీయ భావ ప్రభావానికి లోనై బిగ్గరగా హరిబోల్ అంటూ హరి సంకీర్తన ప్రారంభించారు. ఏ భగవన్నామం ద్వారా మనస్సు సమాధి స్థితికి అధిరోహిస్తుందో ఆ నామం ద్వారానే మనస్సు మళ్ళీ ఆ స్థితి నుండి మామూలు స్థితికి తిరిగి రాగలదని సమాధి తత్వాన్ని విశదీకరిస్తూ ఇంతకు మునిపే మరొక చోట ప్రస్తావించి ఉన్నాం. శ్రీరామకృష్ణుల్లో నిత్యం ఇలా జరగటం మేము ఎన్నోసార్లు గమనించి ఉన్నాం. హరినామం చెవిని పడగానే శ్రీరామకృష్ణులకు ఒకంత శరీర స్మృతి కలిగింది. అప్పుడు ఆయనలో భగవత్ ప్రేమభావం ఉప్పొంగగా సంకీర్తన చేస్తున్న భక్త బృందంతో జతకట్టి మహోత్సాహంతో నృత్యం చేస్తూ భావాతిశయ పారవశ్యంలో చిత్తరువులా కదలా మెదలక నిలబడిపోసాగారు. శ్రీరామకృష్ణుల ఆ అవస్థను చూస్తున్న భక్తుల భక్త్యుత్సాహాలు నూరింతలు అధికరించగా వారందరూ సంకీర్తనలో తన్మయులైపోయారు. అటువంటి పరిస్థితుల్లో శ్రీచైతన్యుల ఆసనం మీద శ్రీరామకృష్ణులు నిలబడటం సముచితమో కాదో నిర్ణయించే వారెవరున్నారు? ఆ రీతిలో మహోత్సాహంతో నృత్యం చేస్తూ శ్రీహరి శ్రీచైతన్యుల గుణనామ కీర్తనం గావించిన తదనంతరం అందరూ ఏకస్వరంలో జయ జయధ్వానాలు చేసి నాటి ఉత్సవాన్ని ముగింపుకు తెచ్చారు. కొంతసేపు అయ్యాక శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళారు. శ్రీరామకృష్ణుల నృత్య సంకీర్తనల దివ్య ప్రభావంలో తన్మయులై తాత్కాలికంగా ఉన్నత ఆధ్యాత్మిక భూములను అధిరోహించగలిగారు ఆ భక్తులు. కానీ తాత్కాలికంగా స్తబ్దమైన ఇతరులలో తప్పులు పట్టడమే స్వాభావికమైన వారి దోషదృష్టి శ్రీరామకృష్ణులు అక్కడ నుండి నిష్క్రమించిన తక్షణమే పునర్మూషికం మాదిరిగా మళ్లీ తప్పులు పట్టే స్థితికే దిగజారింది. నిజానికి జ్ఞానాన్ని పూర్తిగా ఉపేక్షించి కేవలం ఒక్క భక్తి ఆధారంతో మాత్రమే భగవత్ సాక్షాత్కారం సిద్ధిస్తుందని ఉపదేశించే మతాలన్నింటిలోనూ ఈ దోషం కనబడుతుంది. భక్తి మార్గంలో సాగే సాధకులు శ్రీహరి సంకీర్తనాదుల తోడ్పాటుతో కొంతసేపు ఉన్నత ఆధ్యాత్మిక స్థితులకు అలవోకగా అధిరోహించి పరమానందం అనుభవించగలిగిన ఆ భావోద్వేగం అణిగిపోయిన మరుక్షణమే నిమ్న స్థితులకు దిగజారిపోతారు. అది వారి తప్పు కాదు. ఉద్వేగంలో ఉత్తేజం చెందటం, అది అణిగాక నిస్త్రాణ చెందటం మనశ్శరీరాల ప్రకృతి ధర్మం. అంటే ఎంత ఉవ్వెత్తుకు అధిరోహిస్తామో తరువాత అంతే అధోస్థితికి పడిపోతాం. అట్లే ఉత్తేజం అనంతరం నిస్త్రాణ కలగటం కూడా ప్రకృతి స్వభావమే. ఇప్పుడు కూడా అలాగే జరిగింది. హరిసభకు చెందిన ఆ భక్తుల ఉన్నత ఆధ్యాత్మిక భావోద్వేగం తగ్గిపోగానే వారిలో పూర్వపు స్వభావ సంస్కారాలు మళ్లీ తల ఎత్తి శ్రీరామకృష్ణుల ప్రవర్తనను విమర్శించడంలో వారు మునిగిపోయారు. భావముఖ స్థితిలో శ్రీరామకృష్ణులు శ్రీచైతన్యాసనాన్ని అధిష్ఠించడం సబబే అని ఒక పక్షం వారు అంగీకరించగా మరొక పక్షం వారు అందుకు తమ తీవ్ర నిరసనను వెలిబుచ్చారు. ఆ రెండు పక్షాల మధ్య వాదోపవాదాలు తారాస్థాయిని చేరుకున్నాయి. కానీ చివరకు వారు ఎటువంటి నిర్ణయానికి రాలేకపోయారు. ఈ వివాదం క్రమంగా ఆ నోట ఈ నోట వైష్ణవ సముదాయం అంతటా ప్రాకింది. భగవాన్ దాస్ బాబాజీ చెవిన కూడా పడింది. అక్కడితోనే వ్యవహారం ఆగిపోలేదు. భవిష్యత్తులో భగవద్భావం కలిగినట్లు నటిస్తూ పేరు ప్రతిష్టలను పొందే ఉద్దేశంతో నయవంచకులు మోసగాళ్లు ఆ ఆసనాన్ని అధిష్ఠిస్తారేమోనని భయపడ్డ హరిసభ భక్తులు కొందరు బాబాజీని కలుసుకొని అటువంటి సంఘటనలు ఇక మీట జరగకుండా ఏం చేయాలో ఆయన్ను సలహా అడిగారు. శ్రీచైతన్యుల పాదాశ్రితుడై సిద్ధుడైన బాబాజీ తన అభీష్ట దేవత ఆసనం మీద ఎవరో
అనామకుడైన శ్రీరామకృష్ణ నిలబడ్డారని వినగానే ఎంతో చిరాకు పడ్డాడు. కోపంతో కళ్ళు మూసుకుపోగా శ్రీరామకృష్ణను నానా దుర్భాషలాడాడు. నైవంచకుడని అభివర్ణించడానికి కూడా వెనుకాడలేదు. తన వద్దకు వచ్చిన హరిసభ సభ్యులను చూడగానే బాబాజీ విసుగు, కోపం తారాస్థాయిని అందుకున్నాయి. తమ కళ్ల ముందే అలా జరిగినప్పుడు వాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోవటం మహాపరాధమని వాళ్లపై భగ్గున మండిపడ్డాడు. తర్వాత కోపం తగ్గాక భవిష్యత్తులో మరెవరూ అలాంటి పని చేయకుండా కట్టుదిట్టంగా ఉండటానికి ఏమి ఏర్పాట్లు చేయాలో ఆదేశాలు ఇచ్చాడు. కానీ ఈ గందరగోళానికి అంతా కారణం ఎవరో వారికి మాత్రం ఇవేవీ తెలియవు. అంటే శ్రీరామకృష్ణకి ఇవేవీ తెలియవు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత తమ ఇచ్చ మేరకు మధుర హృదయాలతో కలిసి శ్రీరామకృష్ణులు కాలనాకు వెళ్లారు. వేకువజామునే వారి పడవ రేవం చేరింది. మధుర్ వసతి భోజనాల ఏర్పాట్లలో మునిగిపోయాడు. ఈలోపు శ్రీరామకృష్ణులు హృదయం వెంట పెట్టుకుని ఊళ్ళోకి వెళ్లారు. బాబాజీ చిరునామా దారేపోయే వారి నుండి తెలుసుకొని ఆయన ఆశ్రమం వద్దకు వచ్చారు. అపరిచితులను కలుసుకోబోయే ముందు పసిబిడ్డ స్వభావులైన శ్రీరామకృష్ణులు వర్ణించనలవి కాని ఒక రకం భయం, సిగ్గులకు లోనయ్యేవారు. ఆయన అలా వ్యవహరించడం మేము ఎన్నోసార్లు గమనించాం. బాబాజీ వద్దకు వెళ్ళినప్పుడు కూడా ఆయన అలాగే సిగ్గు, భయాలకు లోనయ్యారు. హృదయను ముందు వెళ్ళమన్నారు. ఆపాదమస్తకం ఒక వస్త్రం కప్పుకొని హృదయను వెంబడించారు. హృదయ తిన్నగా బాబాజీ వద్దకు వెళ్ళి ప్రణామం చేసి, భగవన్నామ సంకీర్తన చేస్తూ మా మామ మైమరిచిపోతారు. సుదీర్ఘకాలం నుండి ఆయన ఈ స్థితిని అనుభవిస్తున్నారు. మిమ్మల్ని చూడగోరి ఇక్కడికి వచ్చారు అని చెప్పాడు. బాబాజీని సమీపించగానే సాధనాలబ్ధమైన ఆయన శక్తిని తాను గ్రహించానని హృదయ చెప్పేవాడు. ఎందుకంటే తాను ప్రణామం చేసి నోరు విప్పడానికి ముందే ఎవరో ఒక మహాపురుషుడు ఆశ్రమానికి వచ్చినట్లుందే అన్న బాబాజీ పలుకులు అతడికి వినిపించాయి. ఇలా అంటూ బాబాజీ చుట్టూ చూశాడు. కానీ ఎవరూ కనిపించలేదు, హృదయ తప్ప. దాంతో తన ముందున్న వ్యక్తులతో చర్చిస్తున్న అంశం మీద మళ్లీ దృష్టి మరల్చాడు. ఒకానొక వైష్ణవ సాధువు ఏదో తప్పు చేశాడు. ఆ తప్పుకు ఏం శిక్ష విధించాలి అనే విషయం గురించి అప్పుడు చర్చిస్తున్నారు. ఆ సాధువు చేసిన అనుచిత కార్యానికి బాబాజీకి ఎంతో కోపం వచ్చింది. నీ జపమాలను లాగేసుకుంటాను, సముదాయం నుండి నిన్ను వెలివేస్తాను అంటూ ఆ సాధువును తిట్టసాగాడు. అదే సమయంలో శ్రీరామకృష్ణులు అక్కడికి వచ్చారు. బాబాజీకి నమస్కరించి వినమ్రంగా ఒక ప్రక్కగా కూర్చున్నారు. ఆపాదమస్తకం వస్త్రంతో కప్పుకొని ఉండటం వలన ఆయన ముఖాన్ని ఎవరూ స్పష్టంగా చూడలేకపోయారు. శ్రీరామకృష్ణులు వచ్చి అలా కూర్చోగానే హృదయ ఆయన గురించి బాబాజీతో చెప్పాడు. ఆ మాటలు వినగానే బాబాజీ తన చర్చను ఆపివేసి శ్రీరామకృష్ణులకు, హృదయకు ప్రతి నమస్కారాలు చేసి వారిని గురించి వాకప్ చేశాడు. మాటల మధ్యలో బాబాజీ జపమాలను తిప్పుతూ లెక్కించడం గమనించి హృదయ్, ఇప్పుడు కూడా మీకు మాలను తిప్పుతూ లెక్కిస్తూ జపం చేయవలసిన అవసరం ఏమున్నది? మీరు సిద్ధులయ్యారు కదా, అటువంటిప్పుడు జపమాలను ఉపయోగించవలసిన అవసరం మీకు లేదు కదా అని అడిగాడు. శ్రీరామకృష్ణుల అభిమతం మేరకు హృదయ అలా ప్రశ్నించాడో లేదా తన ఇచ్చ మేరకు అలా అడిగాడో ఇతమిత్తంగా తెలియరావడం లేదు. కానీ తన ఇచ్చ మేరకే అలా ప్రశ్నించాడని భావించవలసి వస్తోంది. ఎంతో కాలంగా శ్రీరామకృష్ణ సేవలో నిమగ్నుడై ఉండటం వలన, ఆయన సాంగత్యంలో ఉత్తమ అధమ వ్యక్తులు ఎందరితో కలిసిమెలిసి వ్యవహరించడం వలన హృదయలో సమయస్ఫూర్తి కొంతవరకు పెంపొందింది. హృదయ ప్రశ్న విని మొదట బాబాజీ ఎంతో వినమ్రతతో వ్యక్తం చేశాడు. తదనంతరం, వ్యక్తిగతంగా వీటి అవసరం నాకు లేకపోయినప్పటికీ లోకులకు బోధించే నిమిత్తం నాకు ఇవి చాలా అవసరమై ఉన్నాయి. నేను అలా చేయకుంటే లోకులు నన్ను అనుకరించి భ్రష్టులైపోతారు అని అన్నాడు. పిల్లవాడిలా ప్రతి విషయంలోనూ సర్వదా జగజ్జనని మీదనే శ్రీరామకృష్ణ ఆధారపడేవారు. చివరికి ఆ స్వభావం ఎంత సహజమైపోయిందంటే, స్వకీయ అహంకారంతో ఏ పనైనా చేయటం మాట అటుంచి మరెవరైనా అహంకార ప్రేరణతో అలా చేస్తూ ఉండటం చూసినా లేదా చేస్తానని చెప్పడం విన్నా ఆయన ఎంతో మదనపడేవారు. అందువలనే ఎంతో అరుదుగా భగవంతుడి దాసుడిని అనే అర్థంతో నేను అనే మాటను ఆధ్యాత్మిక భావస్థితిలో ఉన్నప్పుడు ఉపయోగించినా సామాన్యంగా మనం ఉపయోగించే అర్థంలో ఆయన ఎన్నడూ మరే అవస్థలోనూ ఉపయోగించేవారు కారు. ఆయనను కొద్దిసేపు మాత్రమే చూసిన ఎవరైనా కూడా ఆయన నిరహంకార ప్రవృత్తిని చూసి ఆశ్చర్యపోయేవారు, ముగ్ధులయ్యేవారు. నేను ఆ ఫలానా పనిని చేస్తాను అని ఎవరైనా అండం వింటే ఆయన ఎంతో చిరాకు పడటం చూసి, ఈ మనిషి ఏమంత పాడు పని చేశాడని ఇంతగా చిరాకు పడుతున్నారు అని ఆశ్చర్యపోయేవారు.
శ్రీరామకృష్ణులు భగవాన్ దాస్ బాబాజీ వద్దకు వచ్చి రాగానే ఒక సాధువు జపమాలను లాక్కొని అతన్ని సముదాయం నుండి వెలివేస్తానని బాబాజీ అనడం విన్నారు. ఆ తర్వాత లోకులకు మరింత బాగా బోధించే నిమిత్తమే తాను జపమాలను తిప్పుతూ లెక్కించడం, తిలకం నుదుట ధరించడం ఇంకా వదిలిపెట్టలేదని బాబాజీ అనడము శ్రీరామకృష్ణులు విన్నారు. పదే పదే బాబాజీ అతన్ని వెలివేస్తాను, లోకులకు బోధిస్తాను, తిలకం నుదుట ధరించడం మానుకోలేదు మొదలైన మాటలు అనడం విని నిష్కపటులైన శ్రీరామకృష్ణులు విసుగును వ్యక్తం చేయకుండా ఉండలేకపోయారు. అటువంటి సందర్భాల్లో సభ్యత గల వ్యక్తులు అనుకునే మనం ఊరకనే ఉండిపోవడం కద్దు. శ్రీరామకృష్ణులు హఠాత్తుగా లేచి నిలబడి బాబాజీని ఉద్దేశించి ఇలా అన్నారు. ఏమిటి, ఇప్పటికీ నీలో ఇంత అహంకారమా? లోకులకు బోధించడానికి, వారిని బహిష్కరించడానికి, వారిని స్వీకరించడానికి లేదా వారిని తిరస్కరించడానికి నువ్వెవరివి? లోకులకు బోధించడానికి నువ్వెవరవు? ఈ లోకం ఎవరికి చెందిందో ఆయనే ఈ పనులు చేయగలడు. ఆయనే చేయలేకపోతే ఆ కార్యాన్ని నువ్వు సాధించగలవా? ఆయన ఇలా మందలిస్తూ ఉండగా ముసుగులా ఆయన శరీరాన్ని కప్పివేసిన వస్త్రం జారి పడిపోయింది. ఆయన ధరించిన దోవతి సడలి నడుంకట్టు నుండి జారింది. అప్పుడు ఆయన ముఖారవిందం అపూర్వ దివ్య తేజస్సుతో ప్రకాశించసాగింది. ఎవరితో ఏం మాట్లాడుతున్నాననే స్పృహే ఆయనలో కానరాలేదు. ఈ 4 మాటలు పలుకుతుండగానే భావవేశమగ్నులై నిశ్చేష్టితులై శ్రీరామకృష్ణులు సమాధి స్థితులైనారు. సాధన సిద్ధుడైన బాబాజీ పట్ల ఇంతకాలం వరకు సర్వులు ఎంతో భక్తి ప్రపత్తులు నరుపుతూ వచ్చారు. అందుచేత ఆయన చెప్పిన దానికి నిరసన తెలిపే లేక ఆయనలో దోషాలు ఎత్తి చూపే సాహసం ఎవరికీ లేదనే చెప్పాలి. అటువంటిప్పుడు శ్రీరామకృష్ణుల చర్యకు బాబాజీ మొదట్లో ఎంతో ఆశ్చర్యపోయాడు. కానీ అటువంటి పరిస్థితుల్లో సామాన్యులలా బాబాజీ కోపగించుకోలేదు, ప్రతీకారం తీర్చుకోవాలని అనుకోలేదు. ఆయనలో నొచ్చుకున్న భావన ఏదీ వ్యక్తం కాలేదు. పైగా ప్రశాంతంగా ఉండిపోయాడు. ఎంతో కాలంగా అనుష్ఠించిన తపశ్చర్యాదుల ఫలితంగా జనించిన నిజాయితీ ఇప్పుడు ఆయనకు శ్రీరామకృష్ణుల వచనాల్లోని సత్యాన్ని అవగతం చేసుకోవడంలో దోహదపడింది. నిజానికి భగవంతుడు ఒక్కడే తప్ప రెండవ కర్త అంటూ మరెవరూ ఈ ప్రపంచంలో లేడు. అన్ని కార్యాలను తానే చేస్తున్నానని అహంకారపూరితుడైన మనిషి ఎంతైనా అనుకోవచ్చు. కానీ నిజానికి అతడు పరిస్థితుల చేతిలో కీలుబొమ్మ మాత్రమే. అనుమతి పొందిన మేరకే అతడు నిర్వర్తించగలడు, అవగతం చేసుకోగలడు. లౌకికులు తమ స్వకీయ శక్తితో ఇచ్చ మేరకు కార్యాలను చేస్తూ ఉన్నట్లు భావించవచ్చు. కానీ భక్తుడు, సాధకుడు క్షణకాలం కూడా అలా పొరపడరాదు. అలా పొరబడితే భ్రష్టు పట్టడం మాత్రం ఖాయం అని బాబాజీ అవగతం చేసుకున్నాడు. ఆ విధంగా శ్రీరామకృష్ణుల శక్తివంతమైన పలుకులు బాబాజీ అంతర్దృష్టిని విప్పారింపచేశాయి. అతడి దోషాలను ఎత్తిచూపాయి. అతడిని వినమ్రుని, నిరాడంబరుని గావించాయి. పైగా శ్రీరామకృష్ణులలో అభివ్యక్తమయ్యే అద్భుత ఆధ్యాత్మిక భావాన్ని చూసి ఆయన సామాన్యులు కారని బాబాజీకి రూఢయింది. తదనంతరం వారి మధ్య జరిగిన భగవత్ ప్రసంగంతో అక్కడ దివ్యానందం ప్రవహించి ఉంటుందని మనం సులభంగానే ఊహించవచ్చు. సంభాషణ సాగుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులు భావసమాధిమగ్నులై పరమానందాన్ని చవిచూడటం చూసి బాబాజీ ముగ్ధుడయ్యాడు. ఏ మహాభావాన్ని గురించి అవగతం చేసుకోవటానికి తానెంత సుదీర్ఘకాలం శాస్త్రాధ్యయనం చేస్తూ వచ్చాడో ఆ మహాభావం శ్రీరామకృష్ణులలో సదా అభివ్యక్తం కావడం చూసి బాబాజీ పరవశించిపోయాడు. అలా ప్రత్యక్షంగా చూశాక శ్రీరామకృష్ణుల పట్ల ఆయన భక్తి ప్రపత్తులు ఎన్నో రెట్లు అధికరించాయి. ఆ తర్వాత కవులటోల హరిసభలో భావవేశంలో తన్మయులై శ్రీచైతన్య ఆసనాన్ని అధిష్ఠించిన దక్షిణేశ్వరపు పరమహంస ఈయనే అని బాబాజీకి తెలిసింది. అన్యాయంగా ఆయన్ను దుర్భాషలాడినందుకు అప్పుడు బాబాజీ పడిన దుఃఖము, పశ్చాత్తాపము వర్ణాతీతం. వినమ్రుడై బాబాజీ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి క్షమించమని వేడుకొన్నాడు. ఈ విధంగా శ్రీరామకృష్ణ బాబాజీల ఆనాటి ప్రేమ నాటకానికి తెరపడింది. కొంతసేపు అయ్యాక హృదయం వెంటబెట్టుకుని శ్రీరామకృష్ణులు మధుర వద్దకు తిరిగి వచ్చి జరిగిన వృత్తాంతం అంతా పూసగుచ్చినట్లు అతడికి చెప్పారు. బాబాజీ అత్యున్నత ఆధ్యాత్మిక అవస్థ గురించి ప్రశంసిస్తూ తెలిపారు. అంతా విని మధుర్ కూడా బాబాజీని దర్శించడానికి వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో వెలిసిన దైవ ప్రతిమల సేవార్థం ఒకరోజు విశేష ఉత్సవం జరపడానికి మధుర్ ఏర్పాట్లు చేయించాడు.